first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా ప్రచారకులు పూజ్యశ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హరి ఓం. నమస్తే. హరి ఓం. ఓంకారం, ఓంకారం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని విశిష్టత గురించి తెలియజేయండి. ఓంకారము అంటే అమ్మా, వాస్తవానికి మన యొక్క జీవితము, యావత్ జగత్తు, జీవ, ఈశ్వర, ఈ మూడింటి యొక్క స్వరూపమే ఓంకారం. ఎందుకంటే వేదములు ఉన్నాయి కదా, వేదములు మొట్టమొదటిసారిగా 3 వేదములుగా ఉండేవి. అవి తరువాత కాలంలో 4 వేదములుగా అయ్యాయి. అందుకే మనకి చతుర్ముఖ బ్రహ్మకి 4 శిరస్సులు ఉంటాయి. 4 శిరస్సుల నుండి 4 వేదములు వచ్చినాయి అంటారు కదా. ఆ 4 వేదములు మొదటిసారిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆ 3 వేదములు కలిపి గాయత్రి మంత్రముగా 3 పాదములలో వచ్చింది. ఆ 3 పాదముల నుండి వ్యాహృతిస్ అంటారు. భూహు, భువ, సువహ అని మనకి పంతులు అని పండితులు చేస్తుంటారు. సో ఆ 3 వ్యాహృతుల నుండి అకారం, ఉకారం, మకారం వచ్చింది. ఆ 3 అక్షరముల నుండి ఓంకారం వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా ఆ బ్రహ్మాజీ నుండి ఉచ్చరించిన శబ్దమే ఓంకారము. అందుకే దాని పేరేంటి? ప్రణవః. ప్రణవ అంటే ఏంటి? నవ అంటే నామము, ప్ర అంటే ఉత్తమమైనటువంటి, అంటే ఈశ్వరుని యొక్క నామము శ్రేష్టమైన పేరు ఏంటంటే ప్రణవః, ఓంకారం. అందువలన అది ఏకాక్షరం. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి ఎలాగైతే 2 కాదో, ఓంకారములో ఇమిడి ఉంటుంది అకార, ఉకార, మకార. అకారం అంటే సృష్టి, జగత్తు యొక్క సృష్టి. ఉకారం అంటే దాని యొక్క స్థితిని తెలియజేస్తుంది. మకారం అంటే లయం. ఇప్పుడు సముద్రంలో ఒక బుడగ వచ్చింది, అది సృష్టి. కొంత సమయం ఉంటుంది స్థితి, మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది, లయం. అందుకే అకారం అంటే బ్రహ్మ, ఉకారం అంటే విష్ణు, మకారం అంటే శివ, అకారం అంటే సరస్వతి, ఉకారం అంటే లక్ష్మి, మకారం అంటే దుర్గా. ఈ విధంగా మీరు యావత్ సృష్టి అంతా అకార, ఉకార, మకారాత్మకం. అందువలన ఆ ఓంకారాన్ని మనము పూర్తిగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అని భగవద్గీతలు చెప్పారు. అంటే ఈ విధంగా భూత, భవిష్యత్తు, వర్తమానం ఓంకారమేవా. సర్వం సృష్టి, యావత్తు సృష్టి, స్థితి, లయ ఓంకారమేవా. అర్థమైందమ్మా? సో ఆ ఓంకారమే సకల వేదముల యొక్క సారం. అందువలన ఆ ఓంకారము 2 రకాల ఈశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది. ఒకటి సగుణ రూపంగా ఉన్న ఈశ్వరుని కూడా ఓంకారం తెలియజేస్తుంది. నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని కూడా ఓంకారం తెలియజేస్తుంది. సో నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని మనం దర్శించలేము. కానీ దర్శించాలంటే మనకు ఒక చిన్న సింబల్ కావాలి, చిహ్నం లాంటిది. ఇప్పుడు భారతదేశం అంతా విస్తరించి ఉంది. నమస్కారం పెట్టండి, ఎక్కడ పెడతాం? సో భారతదేశం అంతటికి ఒక గుర్తు, ఒక జాతీయ జెండా. ఓకే, జాతీయ జెండాకి నమస్కారం పెట్టు, సెల్యూట్. అదేవిధంగా ఈ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నిర్గుణ ఓంకారానికి ఒక ప్రతీకగా ఓంకార ఉచ్చారణ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అకారం అంటే ఓంకారం ఓ అని ప్రారంభించి ఇలాగ మనకి ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పెడుతుంటుంది కదమ్మా, ఇలాగ ఓ అని స్లోగా పెంచుతూ ఉత్కృష్టమైనటువంటి ఒక లెవెల్కి తీసుకెళ్ళి మళ్ళీ స్లోగా తగ్గించుకుంటూ ఓం. సో ఓంకారం అనేది అక్షరాలు చూసుకుందాం. మీరు పెదవులు ఓపెన్ చేసిన వెంటనే ఒక శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం తెలుసా? ఏంటి? ప్రతి ప్రాణి ఇలాగా నోరు ఇలాగా పెదవులు ఓపెన్ చేసిన ఒక శబ్దం వస్తుంది, దాన్ని అకారం. మీరు పెదవులు ఇలా మూసి ఇలా ఓపెన్ చేయండి, సో కొంచెం శబ్దం రావాలి బయటికి. శబ్దం ఎందుకు వస్తుంది? జస్ట్ అంటే స్లో అవ్వచ్చు మోషన్, కానీ ఒక సౌండ్ వచ్చిందంటే అకారం. ఏదైనా మాట్లాడే ముందు నోరు ఓపెన్ చేస్తాం కదమ్మా, ద బేసిక్ సౌండ్ అకారం అన్నమాట. ఓకేనా? మరి మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి మన తెలుగు భాషలో? ఎన్ని? అక్షరాలు 56. వెరీ గుడ్.
మర్చిపోయారేమన్నా నాకు భయం వేసింది. చివరి అక్షరం ఏంటి? హా. రైట్. మొదటి అక్షరం ఏంటి? ఆ. ఆ హా. క్లోజింగ్లో వస్తుంది అహం. అది ఈశ్వరం. ఎవరండి? అహం అంటే నేను. అహం అంటే సంస్కృతం, తెలుగులో నేను దాని అర్థం. అంటే అందుకే సంస్కృతంలో అహం. బ్రహ్మదేవుడు మొట్టమొదటి సృష్టి అయినప్పుడు అన్ని చూశాడు, ఎవరు లేరు, భయపడ్డాడు. భయపడాలి, అయినా నేను ఎందుకు భయపడాలి? రెండోది ఏదైనా ఉంటే కదా భయపడాలి, ఎవరు లేరు కాబట్టి అహం అన్నాడు. అహం అంటే పరమాత్మ ఒక్కటే అర్థం. అహం బ్రహ్మాస్మి అదనమాట. అహం అన్నా బ్రహ్మన్న ఒకటే, నేనే బ్రహ్మయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. మన సినిమాలో బాగా చూస్తాం, ఆయన దిగుతాడు అహం బ్రహ్మాస్మి. ఈ సీరియల్ ఉంటాయి చూడండి, హరహర మహాదేవులు అన్నింటిలో మీరు చూసి ఉంటారు, అంతే కదా. సో ఇలాగనమాట. అందువలన ఆ శుద్ధమైన అధిష్టానంలో ఉన్నటువంటి అహం అదే పరమాత్మ. ఓకేనా? ఆ అహం అన్నా ఓం అన్న ఒక్కటే. ఇప్పుడు చూసారా, ఓంకారం కిన్ని, అహం కిన్ని, బ్రహ్మకి మూడింటికి లైన్ అయ్యిందా? అహమన్న, ఓమన్న, బ్రహ్మన్న, విష్ణున్న, శివన్న, దానికి ఆత్మ అంటారు. ఆత్మ. అందుకే ఆత్మ ఎక్కడ బయట ఉంటుంది, లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. లోపలే కాదు, బయట లోపల ఉంటుంది. బయట లోపల ఉంటే ఏమి ఉండదు. యాక్చువల్లీ మీ ముందే చెప్పాను, ఆకాశములు. ఇప్పుడు ఈ గది ఉంది కదమ్మా, ఈ గదిలో ఆకాశం ఉందా, బయట ఉందా ఆకాశం? చెప్పండి. మరి గది లోపల ఉన్నది ఏంటి? ఖాళీ. ఈ ఖాళీ ప్రదేశం ఏంటంటే ఏమంటారు? ఆకాశమే. ఎలా? ఈ ఖాళీ ఆకాశం అంటే ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. ఈ ఖాళీ ఉంది కదా, అవకాశం ఇస్తుంది అనమాట. ఏమైనా స్పేస్ ఉందని కూర్చోడానికి అంటారు, నో స్పేస్, నో స్పేస్. స్పేస్ అంటే ఆకాశం, అంతే కదా. అందువలన ఆకాశం ఇప్పుడు లోపల ఉందా, బయట ఉందా? ఎక్కడైనా ఉన్నది. లోపల బయట ఏంటి? మన అజ్ఞానం ఏంటి? ఎందుకు? ఆకాశంలో ఇల్లు ఉంది, లోపల బయట ఏంటి? ఆత్మ కూడా వ్యాపించి ఉన్నది ఆకాశం కంటే. ఎందుకు? ఆకాశం ఆత్మలో ఉంది. ఓకే అమ్మా. సో ఈ ఆత్మలో ఆకాశం ఉన్నప్పుడు సర్వం ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు లోపల బయట ఏమంటాం అంటే, ఈ శరీరాన్ని మనం ఆధారం తీసుకొని లోపల బయట ఉంటున్నాం. వాస్తవానికి శరీరం కూడా ఆత్మలోనే ఉంది. అవును. అందుకే ఈశ్వర అన్న ఆత్మ అన్న ఒక్కటే, ఆత్మన్న పరమాత్మన్న ఒక్కటే. శుద్ధమైన నెయ్యి, నెయ్యి అంటారు, విన్నారా? శుద్ధమైన నెయ్యి, నెయ్యి ఏమైనా తేడా ఉంటుందా? అంటే మీరు ఏదో కల్తీ చేస్తే తప్ప. పరమాత్మకి ఆత్మ తేడా లేదు, కానీ అందువలన పరమాత్మయే ఉన్నది. కానీ ఆ పరమాత్మ కొంచెము ఈ మన వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు పెట్టాము కదా, అసూయ, రాగద్వేషము, ఒకరు బాగుపడితే చూడలేకపోవడం, చూసారా, కోపతాపాలు అన్నీ ఉంటాయి కదా. అందువలన ఇవి ఎప్పుడైతే పరమాత్మ యాడ్ అయ్యాయో అజ్ఞానం అయిందా, జీవాత్మగా మారిపోతాం. మరి జీవాత్మగా అజ్ఞానం వదిలిపోతే పరమాత్మ మారిపోదు. అదే శివోహం. సో అందువలన ఓంకారం అనేది మన సృష్టిలో దేన్ని చూసుకుని 3 రకాలుగా ఉంటాయి. అకార, ఉకార, మకారాత్మకము. రంగులు తీసుకుందాం. ఎరుపు రంగు ఏంటి? సృష్టి అనుకోండి, అకారం. తెలుపు రంగు ఉకారం, నలుపు రంగు మకారం. నలుపు మకారం చెప్పాను కదమ్మా. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈ భూమి సృష్టి అనుకుందాం, లేకపోతే తెలుపు రంగు అనుకుందాం. సూర్యుడు ఎరుపు రంగు అనుకుందాం, చంద్రమ నలుపు రంగు. లేకపోతే భూమి నలుపు రంగు తీసుకోండి, చంద్రుడు తెలుపు తీసుకోండి, సూర్యుడు రెడ్. 3 రంగులు వచ్చాయా? సో అందువలన సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి అగ్ని, నీరు, భూమి. అదేవిధంగా భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము, ఇవన్నీ కూడా ఓంకారమే. అందుకే వేదంలో ఏం చెప్పారు? సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. యమధర్మరాజుకి అడిగాడు నచికేత కఠోపనిషత్తులు, మనం ఈ సృష్టి అంతటికి మూలమేంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి? సృష్టి ప్రళయం అయిపోయినా చివరికి మిగిలేది ఏమిటి అది చెప్పండి అన్నారు. యమధర్మరాజు ఏం చెప్పాడు? ఇందుకు ఆయన డిపార్ట్మెంట్, యమధర్మరాజు ఇస్ డిపార్ట్మెంట్ హెడ్ కదా, ఆయనే చెప్పాలి. ఇంకెవరు చెప్తారు? మీరు నేనేం చెప్తాము? విజిత గారు ఏమా ఆవిడ చనిపోతే ఆయన ఏమవుతారు చెప్పండి, మీకెలా తెలుసు?
మీరు మృత్యుదేవత కాదు కదా. యమధర్మరాజు ఇస్ రైట్ పర్సన్, రైట్? యమధర్మరాజు కూడా నిమిత్త మాత్రుడు కాదా? అంటే ఆయన భగవంతుడు ఏది చేయమంటే అది చేసే ఒక, మన భాషలో చెప్పాలంటే ఉద్యోగి అన్నట్టుగా. వండర్ఫుల్ వండర్ఫుల్. అది అలాగ అడుగుతుంటా, నేను చెప్తుంటా. వాస్తవానికి ఈ విశ్వము, ఈ ప్రపంచము, సృష్టి విశ్వమంతా కూడా ఒక ప్రభుత్వం అనుకుంటే దాంట్లో ఒక మంత్రి యమధర్మరాజు. ఆయన డిపార్ట్మెంట్ ఏంటి? న్యాయము, అంటే లా అండ్ ఆర్డర్. జడ్జ్ మాదిరిగా లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసారా? ఎవరి మీద అయితే మనకు పడదో వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తున్నారా? ఈ టైప్ ఆఫ్ లా ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. ఒక నిష్పక్షపాతంగా, ఒక పార్షియాలిటీ లేకుండా, ఇంపార్షియల్, ఏంటి పార్షియాలిటీ లేదు, అలాంటి లా అండ్ ఆర్డర్, ధర్మం. అందుకే ధర్మ దేవత అంటారు. అందుకే మహాభారతంలో ఆ యమధర్మరాజు యొక్క వరప్రసాదమే ధర్మపుత్ర, యుధిష్ఠిర. ఓకే అమ్మా, ఇది ఓంకారం. అందువలన మనము నిర్గుణ నిరాకార పరమాత్మే ముఖ్యమైనటువంటి చివరి సత్యం. దాన్ని చేరుకోవడానికి మనకు ఒక ఆలంబన కావాలి. అందువలన ఓంకారం అనేది ఒక సింబల్. ఈ ఓంకారంతో ప్రారంభించి నిర్గుణ ఓంకారానికి చేరుకోవచ్చు. అందుకే ఓంకారం మించినటువంటి మంత్రం కానీ, ఓంకారం 2 ఉన్నాయి. లక్కీగా ఏంటంటే పేరు ఓంకారమే, మంత్రం ఓంకారమే, అన్ని అలా ఉండవు. మంత్రం 2, రామ నామము మంత్రము, అలాగా. అందువలన ఓంకారము 2 in 1 అనమాట, మల్టీపర్పస్. అది ఓంకారము. అందువలన ఓంకారం ఉచ్చారణ ఎలా చేయాలి? కొంతమంది తప్పు చేస్తున్నారు, అందుకే చెప్తున్నా. కొంతమంది ఓంకారం ఏం చెప్పాను? ఆ ఊ మా అని చెప్పాను. వాళ్ళు ఎలా ఉచ్చరిస్తారు? ఆ ఊ మా. తప్పు. ఓకే, సరైన ఉచ్చారణ ఏంటంటే, ఎలాగైతే ముందే చెప్పాను, తల్లి గర్భంలో బిడ్డకి తల్లికి ఎలాగైతే వేరు చేయకూడదో, ఈ 3 ఒక అక్షరంగా ఇమిడి ఉన్నాయి, లోడ్ అయ్యి, మనం విడదీయకూడదు. ఆ ప్లస్ ఊ ఏమవుతుందమ్మా? గుణసంధి తెలుగులో ఓ అవుతుంది, అవునా? ఆ ప్లస్ ఊ ఓ, ఓమైందా? అందువలన ఓం అనాలి అంతే తప్ప ఆ ఊ మా అనకూడదు. వేరే జంతువులు అరుస్తాయి, అలాగా విడదీస్తే వేరే జంతువులు ఒక్కోసారి మన వీధుల్లో ఉంటాయి, ఆవు అని ఒక్కోసారి శబ్దాలు చేస్తుంటాయి, తప్పది. అందువలన కొంతమంది పెద్ద గురువులు కూడా ఆ ఊ మా తప్పు, విడదీయకూడదు. సరైన ఉచ్చారణ ఏంటి? ఓ అంటే అంటే స్టార్టింగ్లో అలాగా ప్రారంభించి ఒక లెంత్, ఉత్కృష్టమైన లెంత్కి వెళ్ళి మళ్ళీ స్లోగా లాగాలి. ఆ ఊ మా. ఆ అంటే స్టార్టింగ్, ప్రారంభం, సృష్టి, స్థితి ఊ, మళ్ళీ లయం మా. అందుకే దాంట్లో మీరు అన్నీ చూడవచ్చును. ఈ ఓంకారం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? అంటే మనందరం కూడా, అంటే మనుషులందరూ ఆలోచించేది ఏంటి? ఏదో ఒక లాభ అపేక్ష ఆలోచించి ఏదైనా చేస్తాం కదా. మరి ఓంకారం చేయటం వల్ల ఏదైనా లాభం ఉందా? ఓంకారం సాధన అంటారు, ప్రణవ సాధన లేదా ఓంకార సాధన అంటారు. ఓంకార సాధన చేస్తూ నేనేదైతే ఓంకారం ఏ విధంగా ఉచ్చరించాలని చెప్పామో అంత పవిత్రతతో, అంత శౌచముతో, శుభ్రతతో మీరు చాలా నిఖచ్చిగా, నిష్ఠతో ఓంకార సాధన చేస్తే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది నా ఆధ్యాత్మిక వృద్ధి, నా అంతఃకరణ శుద్ధం కావాలి, నాకు ఏకాగ్రత కావాలి, కాబట్టి నాకు ఆత్మజ్ఞానంతో నాకు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు రేరుగా ఉంటారు. వారు ఓంకారం ఎటువంటి కోరిక లేకుండా సాధన చేస్తారనమాట. ఎలా చెయ్యాలి? డౌట్ అండి, మీరు చెప్పిన రెండిట్లో ఒకటేమో ఆత్మ సాధన కోసం, మోక్షం కోసం అని చెప్పన్నారు, ఇంకోటేమో కోరికలు తీర్చు. ఇది కోరుకోవడం కూడా కోరికే కదా. ఏది కోరుకోవడం? మోక్షం రావాలి అని చెప్పి. వండర్ఫుల్. ఇది అలాగ అడగాలి. అంటే నాకు మోక్షం రావాలని ఎప్పుడు కోరుకుంటారంటే, నేను బంధనంలో ఉన్నాను కాబట్టి మోక్షం రావాలని కోరుకుంటారు. ఓకేనా? నేను ఎప్పుడైతే జైల్లో ఉన్నానో, చెంచలగూడ జైల్లో నేను ఉన్నాను, నాకు బెయిల్ కావాలి. మీరు బయట ఉన్నారు, మీకెందుకు బెయిల్? అందువలన నేను ఎప్పుడైతే సంసారిని బంధనంలో ఉన్నానని భావిస్తున్నానో నాకు మోక్షం వైపు కోరిక కావాలి. కానీ ఒక గృహస్థుగా ఉండి రెస్పాన్సిబిలిటీస్ అన్ని వ్యవహరించాల్సిన ఆ ధర్మంలో ఉన్నప్పుడు మళ్ళీ మోక్షం కావాలి అంటే వీటి నుంచి విముక్తి పొందడం కదా, అది కరెక్ట్ అయిన బాధ్యత అంటారా? కరెక్టే అంటారా? గృహస్థ అనేది ఒక కర్తవ్యం, ఒక బాధ్యత. ఆ బాధ్యత చేస్తూ అసలు మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అంటే,
మానవ జన్మ యొక్క గమ్యం ఏంటంటే మానవత్వము నుండి మాధవత్వం పొందడమే మన యొక్క లక్ష్యం. కేవలం మనిషిగా ఉంటూ మనము పెళ్లి చేసుకొని సంపాదన చేస్తూ వాళ్ళు పెళ్లి చేసి మనం ఇలా భూమిలో కలిసిపోవడం, దానికి మానవ జన్మ అక్కర్లేదు. మానవ జన్మ మీరు సాధించింది ఏమిటి? నిద్ర, ఆహారము, ఏవో భోగాలు, ఇవన్నీ మిగతా జంతువులు క్రిమికీటకాలు కూడా పొందుతున్నాయి. మీకు చిన్న ఉదాహరణ, ఒకసారి వ్యాస మహర్షి అరణ్యములో సంధ్యావందనాది కార్యక్రమం చేసి వెళ్ళిపోతున్నారంట. ఒక రోడ్డు రహదారిలో వెంటనే ఒక్కసారి ఒక కీటకం ఉంది, ఈగ, ఒక కీటకం లాంటి క్రిమి చాలా స్పీడ్గా వెళ్తుందట రోడ్డు దాటి. వెంటనే వ్యాస మహర్షి చూశాడు, బా ఏంటి ఇంత స్పీడ్ వేగంగా వెళ్తున్నది అని తన తపశ్శక్తితో ఆ యొక్క కీటకానికి మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఇచ్చి అడిగాడు, ఏమి కీటకం గారు ఇంత స్పీడ్గా ఇంత వేగంగా వెళ్ళడానికి కారణం ఏంటి? అయితే అన్నారంట, కృష్ణార్జునుల రథము వస్తుందట ఆ దారిలో, ఆ స్పీడ్కి నేను ఒకవేళ ఆ రథం కింద పడిపోయి ఎలాగైతే మరణిస్తున్నాను భయంతో నేను చాలా వేగంగా వచ్చాను మహర్షి అన్నది. మేమందరం ఉన్నాము, మాగలేని భయము, నీవు కీటకాన్ని నీకు ఎందుకు అంత బాధ, నీకు చనిపోతే ఏంటి నష్టం అన్నారట. అయ్యయ్యో ఎంత మాట అన్నారు, మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మాకు ఇంద్రియములు ఉన్నాయి, మాకు సుఖాలు ఉన్నాయి, మీరే సుఖాలు పొందుతారు, మేము అవే సుఖాలు పొందుతున్నాం, అందువలన మా సంసారం మాకు ఉన్నది అని చెప్పిందంట కీటకం. అందువల్ల దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మీరు చెప్పిన కోరికలు, నేను గృహస్థులని, నీ పిల్లలు పెళ్లి చేయాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మేము కొత్త ఇల్లు కట్టుకోవాలి, మేము కొత్త వెంచర్లు వేయాలి, ఇవన్నీ ఈ భోగాల కోసమే కదా. ఈ భోగాల కోసం మానవజనం అక్కర్లేదంట. జంతువులు కూడా బ్రహ్మాండమైన భోగాలు సుఖాలు అనుభవిస్తున్నాయి, క్రిమి కీటకాలు కూడా అనుభవిస్తున్నాయి. కాబట్టి మానవ జన్మ ఈ భోగాలకి సుఖాలకి కోరికల కోసం కాదు, కేవలము పరమాత్మ స్వరూపములోను మళ్ళీ లయమవడానికే ఉన్నది. అందుకే మానవత్వం నుండి మాధవత్వం పొందడానికి, నర నుండి నారాయణగా పరిణితి చెందడానికి. ఎలా సాధ్యపడుతుంది అంటారు? అది ఎలా సాధ్యం పడాలంటే ఆల్రెడీ మీరు నారాయణ స్వరూపం అయి ఉన్నారు, ప్లస్ నారాయణ ప్లస్ ఎక్స్ట్రా థింగ్స్. మీరు బంగారం గనుల్లో మీరు ఎప్పుడైనా చదవండి, ఆ కోలారు ఎక్కడ బంగారం గనులు ఉంటాయి కదా మైన్స్లోన, బంగారం ఉంటుంది, బంగారం ప్లస్ సమ్ డస్ట్, అనేక రకాల డస్ట్ యాడ్ ఉంటుంది. ఇప్పుడు బంగారంగా మారాలంటే ఏం చేయాలి? ఆ బంగారంతో పాటు ఉన్నవన్నీ శుద్ధి చెయ్యాలి. నేను నారాయణగా మారాలంటే ఏం చేయాలి? నారాయణ ప్లస్ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్నాయి కదా, అవన్నీ జారిపోతే నారాయణగా మిగిలిపోతాం మనం. కానీ అంటారు కదా, అన్ని ప్రాణులకు లేని జ్ఞానం మనుషులకే ఉంది, కానీ అన్నిటి నుంచి బయటపడాలంటే మనుషులకే కష్టం అవుతుంది. వాటి నుంచి బయట పడాలనుకుంటాం కానీ పడలేము, అనుకున్నా కాసేపే కానీ మళ్ళీ రిపీట్ అన్ని. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి జీవి ఏ విధంగా ఈ శరీరం పొందిందనే సీక్రెట్ మీకు తెలియాలి. మనం అనేక జన్మల అనాది కాలంగా పరమాత్మ స్వరూపం నుండి వచ్చాము. ఎలా వచ్చామంటే సముద్రము నీరు ఎలాగైతే వేడికి బాష్పీకరణం చెంది ఎలాగైతే మేఘావృతమయ్యి మళ్ళీ వర్షాలుగా మారి మళ్ళీ ఎలాగైతే నదులుగా మళ్ళీ ప్రవహించి మళ్ళీ ఎలాగైతే సముద్రంలో కలుస్తున్నదో, ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుండే విస్ఫులింగాహ, ఎలాగైతే అగ్గి నుండి నిప్పురవ్వలు వస్తాయో అలా వచ్చాయి కదా. అందువలన మనము ఈ శరీరాన్ని పొందడానికి మన పూర్వజన్మ ఉన్నటువంటి ఆ కర్మలు ఏవైతే చేశామో ఆ కర్మలు పుణ్య పాపం రెండుగా ఉంటాయి. ఎక్కువ పుణ్యం మీరు చేశారనుకోండి దేవతా శరీరాన్ని పొందుతారు. అందువలన మీరు కర్తగా మీకు పాపం మరి ఉండదు అక్కడ అనుభవించడానికి. మీరు పాపం సంపాదించలేరు కూడా, పుణ్యం కూడా సంపాదించలేరు. దేవతగా ఉన్నారు కదా, దేవతలు పుణ్య పాపాలు సంపాదించరు, కేవలం పుణ్యాన్ని అనుభవిస్తారు భోగాలుగా. ఎంతవరకు? ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోయినంత వరకు దేవతగా ఉంటారు మీరు. ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది అనుకోండి మళ్ళీ కిందకి తోస్తారు. ఎందుకు? సంచిత కర్మలో నెక్స్ట్ ఏమిటి, వాట్ నెక్స్ట్ అంటారు. అప్పుడు మళ్ళీ పుణ్యం పాపం ఉందనుకో మళ్ళీ టాలీ చేస్తారు. మళ్ళీ టాలీ చేసి ఓకే రెండు ఉన్నాయండి, మానవ లోకంలో తోసే అంటారు. లేకపోతే ఎక్కువ పాపి అండి అంటే పాపి అంటే కిమి కీటకము జంతువు అనేకమైన పాపం జన్మ. సో ఇవన్నిటికీ ఒక మ్యాచింగ్ ఉంది, బ్యాలెన్సింగ్ అనమాట. ఓకేనా? అందువలన ఒక్క మనిషి జన్మలోనే మీరు పుణ్యాన్ని సంపాదించగలుగుతారు, పాపాన్ని సంపాదించగలుగుతారు. అందువలన దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు శరీరాన్ని. అంటే శరీరాన్ని వాడుకొని మీరు మరింత పుణ్యం చేశారనుకోండి, ఓకే, అంటే పుణ్యం ఎలా చేస్తారు? దాన ధర్మములు, పంచమహాయజ్ఞాలు, పూజించడము,
దేవీ దేవత ఉపాసన, కర్మయోగము, తోటి ప్రాణులకి తోటి మనుషులకి సహాయం చేయడము, కరుణ, దయ, పరోపకారం అని చేయడం. సో ధర్మాన్ని ఆచరించడం. సో మనకి ఈ పూర్వజన్మ కర్మలన్నిటికీ కర్మఫలం ఉంటుంది కదమ్మా, దాన్ని సంచిత కర్మ అంటారు. సో సంచిత కర్మ నుండే ఈ జీవరాశులన్నీ కూడా వస్తుంటాయి. వాటికి ఏ విధంగా ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి, క్షయం అవ్వాలి, దానికి అనుగుణంగా శరీరాలు వస్తాయి. సో ఎక్కువ పుణ్యము ఉత్తమమైనటువంటి లోకాలలో ఉన్న దేవీ దేవతలుగా, మిశ్రమము మానవ లోకములో, ఇంకా హీనమైనటువంటి పాపం ఎక్కువ క్రిమి కీటకాలు అలాంటి శరీరాలు పొందుతారు. అందువలన మానవ జన్మ పొందాము అంటే మీకు కొంత స్వేచ్ఛ ఉన్నది. 50-50 అంటారు మనకి. కౌన్ బనేగా కరోడుపతి, ఇక్కడ కౌన్ బనేగా మోక్షపతి అనమాట. అంటే ఏంటి, మనకి 50% మన స్వేచ్ఛ ఉంది, 50% ప్రకృతి రూపంగా ఈశ్వర చేతిలో ఉన్నది. మీరు ఈవేళ ఇంటర్వ్యూకి రావాలనుకున్నారు, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నారు, మీరు రాలేరు. సో అది ప్రారంధం, మీకు ఈశ్వరుడు సహకరించలేదన్నమాట. మీ ప్రయత్నం చేశారు, కానీ మన ప్రయత్నం చేస్తుండాలి, ప్రకృతి అంతా సహకరించాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తుంటారు ప్రతి టాస్క్ ఏదైనా. కానీ ఇప్పుడు మీరు మానవ జన్మ శరీరం పొందారు, పొంది అప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి మీ పరమాత్మ స్వరూపులే, కానీ మీ శరీరంకి నేను పరిమితం అయ్యి ఉన్నాను, ఐ ఆమ్ దిస్ బాడీ అనే భావన వచ్చింది. ఆ భావన మీ మనసులో కలిగింది. ఫస్ట్ మీ శరీరం కంటే మీ మనసులో కలుగుతుంది. మనసులో నేను శరీరం అనగానే శరీరం కలుగుతుంది, లేకపోతే శరీరం అనే ధ్యాసే మనకు ఉండదు. నేను నాది అనే భావన, ఈ శరీరమే నేను అనే భావన శరీరం కంటే ముందు మనసులో కలుగుతుంది. అందుకే బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఐడియా ఇన్ యువర్ మైండ్ అంటారు. బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. దెన్ వాట్ ఈస్ ద మైండ్? మైండ్ ఈజ్ జస్ట్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్, శృంఖలంగా ఉన్నటువంటి ఆలోచనలు. అవి లేకపోతే మైండ్ ఈజ్ డెడ్ అంటారు. మైండ్ ఈజ్ నో మైండ్. అంటే మైండ్ ఎప్పుడైతే పూర్తిగా ఉండకంట ఉంటుందో, అంటే నాశనం చేయక్కర్లేదు, దాంట్లో ప్రవాహం ఆపగలిగితే అప్పుడు నో మైండ్. దెన్ వాట్ హ్యాపెండ్? అహం స్వరూపంగా మారిపోతుంది. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుంటాను, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రంగా మారిపోయినట్టుగా అహం అనే నేను సంకుచితంగా ఉన్నానని, నేనే వ్యక్తిగా ఉన్నానని నేను అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివస్వరూపంగా మారిపోతారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ శివోహం. అంతేగాని నేను ఈ శరీరంతో శివ కాదు, మహా అయితే శవం అవుతాం టైం వస్తే. శరీరం శాశ్వతం కాదు, అది దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి మారిపోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, ఈ సైకిల్గా ఉన్నటువంటి ప్రకృతి ఒకటి ఉంది. దీనికి పుట్టినప్పుడు చూస్తుంది, ఉంటున్నప్పుడు చూస్తుంది, పోయినప్పుడు కూడా చూస్తుంది, మిగిలిపోతుంది. దాన్ని సాక్షి శివ. అందుకే ఈ వస్తుంది పోతుంది దాన్ని పార్వతి అంటారు, నిత్యము శాశ్వతంగా ఉండేదాన్ని శివ అంటారు. ఈ రెండు కలిపితే ఏమైంది? శివశక్తి. ఇది శివశక్తే. సృష్టిలో మీరు ఎక్కడ టచ్ చేసిన శివశక్తి. అందుకే మన చంద్రయాన్ 3లో మన 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 భారతదేశం నుంచి ఏదైతే గ్రహం అక్కడ మనకి ఆ స్థానంలో పెట్టారో దానిని శివశక్తి అని పేరు పెట్టారు. చంద్రమండలంలో మన యొక్క పాయింట్ శివశక్తి అని పెట్టారు ప్రధానమంత్రి గారు. సో అందువలన ఏవత్ బ్రహ్మాండం అంతా శివశక్తియే. మీ శరీరము, ఈవెన్ తలుపు, ఈ డోర్, డూ యూ థింక్ దట్ డోర్ అంటే జీవం లేని ఒక వస్తువు కదా, ఇప్పుడు రైట్ పాయింట్ అడిగారు. జీవము అంటే ప్రాణం, ప్రాణశక్తి, ఇట్స్ ఎనర్జీ. ద ప్రాణము కూడా ప్రకృతియే. ఓకే, ప్రకృతి అన్మానిఫెస్టెడ్ ఇన్ ద డోర్, దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ యూ. అర్థమైందమ్మా? కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రాణం అనేది సాఫ్ట్వేర్ లాంటిది, ఈ శరీరం అనేది హార్డ్వేర్ లాంటిది. ఈ రెండింటికి వెనకుండా నడిపిస్తున్నది చైతన్యం, ఆత్మ, అది పరమాత్మ. అందువలన డోర్లో ప్రాణశక్తి, ఈ స్థూలంగా ఉన్నటువంటి రెండు శక్తులు ఉన్నాయి, కానీ ప్రాణశక్తి అవ్యక్తంగా ఉంది. డోర్లో మీలో వ్యక్తమైంది, దీంట్లో అవ్యక్తం, మనలో వ్యక్తమైంది. దీంట్లో కూడా ప్రాణశక్తి వ్యక్తమైంది అనుకోండి, ఏ స్వామి గెటప్, ఐ కెనాట్ హోల్డ్ యూ అని ఇది ఈ చైర్ కూడా పారిపోతుంటుంది. పట్టుకొని ఎలాడుతుండాలి చైర్ని, మనం ఉండండి, కాసేపు ఉండండి, మాట్లాడాలి, ఉండండి అనాలి చైర్కి. కానీ దీనిలో ప్రాణశక్తి వ్యక్తం కాలేదు. దాని అర్థం లేదని కాదు. ఎందుకు చెప్పనా? పాలులో మనం చూస్తే వెన్న మీకు కనిపిస్తుందా? లేదు. పాలులో వెన్న ఉంటుందా ఉండదా అని మీరు చూడడం లేదని లేనట్లు లెక్క ఉంటుంది. నీళ్ళు, ఒక గ్లాసు నీరు తీసుకురమ్మంటాను, దాంట్లో కొంత ఉప్పు వేస్తా, కలుపుతాం, ఉప్పు కరిగిపోయింది. ఇలా చూస్తే
మీకు ఉప్పు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆ నీటిలో ఉప్పు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? కలిపాం కాబట్టి. కలిపాం కాదు, మీరు కలిపినట్టు చూడలేదు, టేస్ట్ చేస్తుంది. చూసారా? ఆ టేస్ట్ గురించి చెప్పాలి. అంటే చూసేది కాదు, ఎక్కడ అబ్బా ఉప్పు అంటాం. అదేవిధంగా దీంట్లో కూడా ప్రాణశక్తి అవ్యక్తంగా ఉన్నది, ఆత్మ ఉన్నది. అంటే పరమాత్మ ఆత్మ అంటే కేవలం మాట్లాడడమే కాదు, ఉనికిగా ఉన్నది. ఉంది, చైర్ ఉందా, టేబుల్ ఉందా, మీరు ఉంది, నేను ఉంది, టేబుల్ ఉంది, చైర్ ఉంది. ఈ ఉంది అంటే అన్నిటి కామన్గా అది పరమాత్మ. కాబట్టి మానవ జన్మ రావడం చాలా దుర్లభం అన్నారు. అందుకే తెలియనిది ఏదో ఉంది అక్కడ అని అంటే ఖచ్చితంగా అది పరమాత్మ ఉంది. మీ నా లోపల పరమాత్మ చూడండి, మీరు శరీరం ధ్యాస విడిచిపెట్టండి, ఫస్ట్ మీ కళ్ళు మూసుకోండి, ప్రపంచం ఏమైంది? మాయమైంది. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఎక్సలెంట్గా ఉన్నారనుకోండి, మీ శరీరం మీద ధ్యాస కూడా ఉండదు. ఫుట్బాల్ ప్లేయర్స్ ఏదైనా టెన్షన్లో శరీరం గురించి ఆ ధ్యాసే ఉండదు మనకి. ఎందుకు? మనసు లెవెల్కి వెళ్ళిపోయాం మనం. అందువలన శరీరం ధ్యాస విడిచిపెట్టండి, మనసును వాచ్ చేయండి, పరికించండి, మనసులోకి తొంగి చూడండి. మనసులోకి మనం ఒకసారి తొంగి చూస్తే మనసులో ఏం జరుగుతున్నవని అలా పైకి వస్తాయి. ఎలాగైతే నీటి లోపల ఉన్నటువంటి ఆ మురికి ఎలాగైతే పైకి వస్తే కలిపితే ఆ మనసులో అలాగ చెడు ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి అనమాట. అలా వచ్చి అలా పోతాయి అనమాట. మనసు శుద్ధమైపోతుంది. శుద్ధమైన మనసు ఏమవుతుంది? మీ స్వరూపంలో కలిసిపోతుంది. మీ స్వరూపమే పరమాత్మ. ఈశ్వర సర్వభూతాన హృదయేషర్జున తిష్టతి. ప్రతి ప్రాణి హృదయస్థంలో పరమాత్మ ఉన్నదని చెప్పారు కదా. దాన్ని దర్శించనిది ఎలా చెప్పాలి అంటే, ప్రతి బల్బు వెలుగుతుందా, దాని వెనక కరెంటు ఉన్నదని అర్థం. ఫిలమెంటు బల్బు ఉన్నాయి, కానీ వెనకున్న శక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. మీ శరీరం అనేది బల్బు, మీ మనస్సు అనేది ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ వెలగడానికి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే చిదానంద రూప శివ. అది మీ ఒరిజినల్. అది పోయేది కాదు, వచ్చేది కాదు. బాడీ పోతుంది. ఏముంది? ఆఫ్టర్ 10-15 years యూ కెనాట్ బి లైక్ దిస్. యు ఆర్ లైక్ ఎ ఓల్డ్ లేడీ and wrinkles and white hair. You cannot be sitting to ask the questions. You no more anchor. Nobody will like you as an anchor. Even though you are wisdom, you have a lot of knowledge, because this body is impermanent. అది నా ఉద్దేశం, ఇంకేం కాదు. శరీరం శాశ్వతం కాదు. అదే అందుకే ఈ శరీరము తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇది కేవలము ఎంత ఫుడ్, దీన్ని ఫుడ్ సీత్ అన్నారు. అన్నమయ కోశము, అన్నం మీద ఆధారపడి ఉంది. ఎంత తింటే అంత లావు. ఇది సినిమాలు అంటారు, ఎంత తాగితే అంత ఇది బలం అంటాడు. అది అన్నట్టు ఇది ఎంత తింటే అందులో ఫుడ్ మాన్. సో దట్ ఈస్ వాట్. మరణించే ముందర మనం ఏదైతే ఆలోచనతో మరణిస్తామో, అంటే దానికి ఒక ఉదాహరణ, మరణించే సమయంలో దైవనామ స్మరణతో మరణిస్తే గనక బాగుంటుంది, అంత శుభము, మోక్షం పొందుతాము ఇలా చెప్తారు. అంటే దీన్ని బట్టి మరణించే సమయంలో ఏ ఆలోచనతో చనిపోతామో ఆ ఆలోచనే మనకు నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి. మనమంటూ కొన్ని, అంటే ఒక పర్సన్ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అన్ని సంవత్సరాల్లో ఎన్నో కర్మలు చేస్తాం. ఇందాక మీరు అన్నట్టు పాపం, పుణ్యం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ మరణించే సమయంలో అన్న ఒక్క ఆలోచనతోటే మన జన్మ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వటము, ఇదంతా అంటే ఇదంతా ఎంతవరకు నమ్మొచ్చు? ఒక ట్రాష్ అనుకోవచ్చేమో కదా. చాలా బాగా అడిగారు. మీ విషయం చెప్పనా? మీరు జీవితాంతము ఏదైతే అలవాటుగా చేసి ఉన్నారో అది మాత్రమే మరణించే సమయంలో వస్తుంది తప్ప అప్పటికప్పుడు నేను అనేస్తుంటే రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పంటారా? ఒక వ్యక్తికి ఒక ఇనుప సామాన్లు మార్కెటింగ్ బిజినెస్ ఉంది. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఈశ్వరుని నామం ఉచ్చరించడం లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా. ఇక ఆఖరికి ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి? బెడ్ రీడ్ అని అంటాం కదమ్మా. ఇక 3 కూడా అక్కడ కూర్చున్నారు. ఓకేమ్మా. అయితే అప్పుడు ఏమన్నారంటే, లాస్ట్ పెద్దవాడు ఎక్కడ ఉన్నాడు? మీ తల దగ్గర ఏడుస్తున్నాడు నాన్నగారు. మరి రెండోవాడు మీ తొడభాగం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మరి చిన్నవాడు కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. 3 ఎక్కడే చస్తే మరి షాపులో ఎవరున్నారు అన్నాడంట. ఇంకటి పోతాడు అంటే షాపు. అయితే అప్పుడు ఏం చేశారంటే, ఒక అతను, ఈయన ఈశ్వరుడు నామం అనట్లేదు, ఈయన ద్వారా ఏదైనా సరే ఈశ్వరుడి పేరు మనము ఉచ్చరింప చేస్తే చనిపోయే ముందు నాన్నగారికి ఉత్తమ గతి వస్తుంది కదా. చిన్నోడు ఒక ప్రయత్నం చేశాడట.
ఆయన ఒక సైన్స్ స్టూడెంట్. ఇప్పుడు మనము ఒక మ్యాథ్స్ మన స్టెప్స్ చేస్తుంటాం, సగం చేశారనుకోండి 10 మార్క్స్కి మీకు 5 మార్క్స్ వస్తుంది. తెలుసా స్టెప్స్ తెలుసా? ఎగ్జామ్స్లో మేము 10th క్లాస్ రాసేవాళ్ళం. ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే కరెక్ట్ మీ స్టెప్స్ కనుక ఒక 50% కరెక్ట్ చేస్తే మీకు 55 మార్క్స్ వస్తాయి, హాఫ్ మార్క్స్ వస్తాయి. సో నారాయణ ఎన్ని అక్షరములు? 4. నారా అంటే ఎన్ని అక్షరములు? 50% వస్తుంది కదా పుణ్యం. ఎట్లా వస్తుందండి పదం పూర్తవ్వందే? మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఈజ్ ఏ మ్యాథమెటిషియన్. ఓకే, ఈ లాజిక్ ఈజ్ ఓన్ లాజిక్ అండ్ రీజనింగ్. సో ఈ థాట్ దట్ అట్లీస్ట్ దేవుడిపై నారాయణ అనట్లేదు, అట్లీస్ట్ నారా అనిపిద్దాం అని వెంటనే ఆలోచించాడంట. వెంటనే బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక నార తీసుకొచ్చాడట. నార తీసుకొచ్చి చూపెట్టాడు నాన్నగారి ముందు. నాన్నగారు ఇదేంటి? పీచు అన్నాడంట. ఆయన నార అనలేదు, చనిపోయాడు. అదృష్టం లేదు ఆయనకి. అదృష్టం కాదు, మీరు చెప్పిందే. ఇవన్నీ తప్పులు చేసి ఆ సమయంలో నారాయణ ఇంత అయిపోద్ది కదా స్వామి అన్నారు కదా. ఇంపాసిబుల్ అంటున్నాను నేను. ఎందుకంటే మీరు జీవితాంతము ఈ యొక్క జీవితమే కాదు తల్లి, ఎన్నో జన్మలు మీకు ఆ యొక్క సుకృతము, ఆ కృప, ఆ పుణ్యము, ఆ సత్కర్మల యొక్క ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక గొప్ప ఆ దైవత్వం గురించి, ఆ సత్సంగము, ఆ గొప్ప విషయాలు, ఆ సత్సంగం జరిగే అవకాశం మీకు వచ్చింది. ఇది అందరికి రాదు. కొన్ని వేల కోట్లు ఈ మధ్య నేను చూశాను జూబ్లీహిల్స్లో, మా మిత్రులు ఒకరు 2500 3000 కోట్లు ఈ మధ్యన చనిపోయాడు ఆయన. ఎన్ని కోట్లైనా ఆయన్ని బతికించలేకపోయాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు మీరు అనుకుంటే అయిపోలేదు. ఈరోజు మీరు ఫోన్ చేయడము, నేను అవైలబుల్గా ఉండడము, ఇక రమ్మండము, ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ ప్లాన్ హాస్ డన్ లాంగ్ బిఫోర్. అందువలన మీరు అనుకున్నట్టు అనేక చెడు మార్గాలు, అనేక చెడు ప్రవృత్తి చేసి చివరిలో అజామిలుడేమో భాగవతంలో నారాయణ అన్నాడు కాబట్టి అది కాదమ్మా. అందుకే మనం ఎంత అభ్యాసం చేస్తే దాన్నే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ స తపో తప్యత స తపస్తత్వా అన్నారు. మీ తపస్సు అంటే ఆలోచన అని అర్థం. విచారణ చేస్తేనే రమణ మహర్షి చెప్తారు, కోహం నేను ఎవరు, ఆయా నేను శుద్ధమైన అహం. ఆన్సర్ అది రాదు, చెప్పేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు. సైలెంట్. మౌనం వ్యాఖ్యాం ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. ఇక కేవలం ఇలా చూపెట్టిననుకో మీకు అర్థమైపోద్ది. ఓ అర్థమైపోయింది అంటారు. ఇంక చెప్పలేదు నేను. ఎందుకంటే ఇదంతా త్రిగుణాత్మకం, 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇది పరమాత్మ, శుద్ధ పరమాత్మ అహం. ఇది చెప్పాను కదా అంతఃకరణం మనస్సు అని. ఈ మనస్సు వెళ్ళి వీటితో కలిసిందనుకోండి, జాలీ గుడ్ టైం వీటితో వెళ్ళిందనుకోండి, హాయ్ బాయ్ కావు ప్యూ మరజావో రోల్ అండ్ రాక్ సంథింగ్ లైక్ దట్ యూనో. ఇది వెళ్ళిందానికి సంసారం అనమాట. పిల్లలు, ఆడబొట్లు, బావమరుదులు, బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, ఇదంతా మొత్తం పండగలు, దసరా, సంక్రాంతులు అనమాట. సో ఇదంతా సంసారమే కదా. ఈ గుర్తుండదు. ఒకవేళ వీటితో విరక్తి చెంది వైరాగ్యం పొంది, వివేక జ్ఞానముతో వీటికి సాక్షిభూతంగా ఉంటూ వీటితో అంటకుండా ఇటువైపు ఒకసారి చూసిందనుకోండి, ఇప్పుడు వేరైపోయింది. అంటే మీకు ఇక ప్రకృతి, సంసారము, ఈ సృష్టి మాయ ఏమి చేయలేదన్నమాట. ఎందుకు? శివోహం అయిపోయింది అనమాట. ఇదే అహం బ్రహ్మాస్మి శివోహం. ఇదే జీవ బ్రహ్మ ఐక్యం అంటారు. దీన్ని చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అంటారు. ఈ ముద్ర చూస్తే నా స్వరూపం తెలిసిపోతుంది. అందువల్ల దక్షిణామూర్తి ఏం చెప్పడు, ఇలా జ్ఞానముద్ర చూపెడతాడు. ఋషులందరికీ జ్ఞానోదయం అయిపోయింది. చూసారా? ఈవేళ దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్ళి మనం అనేక ప్రశ్నలు అడిగేద్దాం అని అందరూ వచ్చారంట. చుట్టూ మీలాగా కూర్చున్నారు. ఆయనేమో ఇలా కాళ్ళ మీద కాలేసి కూర్చొని ఇలాగా చిన్ముద్రలు చూపెట్టారు. మొత్తం మౌనం వ్యాఖ్య. మాటలు ఉపదేశం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కేవలము చిన్ముద్ర చూపించినంత మాత్రానే జ్ఞానోదయం అయిపోయింది. వాళ్ళ యొక్క సంశయాలన్నీ నివృత్తి అయ్యాయి. నా స్వరూపము పరమాత్మ స్వరూపము, నేను వీటితో సహజీవనం చేస్తున్నాను. ఇది అన్హోలీ రిలేషన్షిప్ అంటారు. అన్హోలీ అంటే తెలుసమ్మా? అపవిత్రము అంటే పవిత్రము కానిది. అపవిత్రం అంటే తెలుసా? అపవిత్రం అనమాట. ఎందుకు? నేను శుద్ధమైన చైతన్యాన్ని, ఈశ్వరుణ్ణి, కానీ నేను బాడీతో అంటిపెట్టుకున్నాను. బాడీ అపవిత్రమే. ఎందుకు? నిత్య వికారం చెందుతుంది. బాడీ అనేది నా యొక్క వెహికల్ లాంటిది, నా కారు. మీ కారు మీరైపోతారా? కారుకి చిన్న లొత్త పడింది, మీకు అంటారా మీరు? కారు వేరు, మీరు వేరు. తెలుస్తుందా?
అంటే కారు వేరు నేను వేరని చాలా బాగా తెలుస్తుంది, కానీ శరీరం నేను వేరంటే కొంచెం కష్టం. ఎందుకు? అంత ఇంకా సమీపం కాబట్టి. సో సమీపం బట్టి అనమాట, అంతే కదమ్మా. సో ఆ విధంగా మీరు ఈ శరీరం మీద ఎప్పుడైతే నిరంతరం విచారణ చేస్తుంటారో శరీరం నేను కాదు తెలిసిపోతుంది. మీకు రోగం వస్తుంది, రోగులందరూ ఆల్ పేషెంట్స్ కమ్ హియర్ అంటారు, రోగులు రండి అంటారు. రోగులు ఎవరు ఉండరు, రోగం వచ్చింది. మీరు రోగి కాదు, యువర్ ఆత్మ. కానీ అందరూ ఏమంటారు హాస్పిటల్లో? రోగులు. మరేం చేస్తాం, మన అజ్ఞానం మనం యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో దాట్స్ వాట్. గీతా పఠనం మన నిత్య జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తా? భగవద్గీత అనేది పారాయణం చేసే గ్రంథం కాదు. ఇది మొట్టమొదటి మీరు నేర్చుకోండి. ఎందుకంటే భగవద్గీత శ్లోకములు పారాయణం చేసింది ఎవరు? చిన్నపిల్లలు. ఎందుకు చేయిస్తాము? జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ భగవద్గీత యొక్క తత్వం తెలుసుకుంటారు అనే ఆశతో వాళ్ళకి శ్లోకాలు పారాయణం చేయిస్తాం. పెద్దవాళ్ళు కూడా పారాయణ చేస్తే ఏం లాభం? భగవద్గీత పుణ్యం కోసం చదివేది కాదు, మరి దేనికోసం? మోక్ష శాస్త్రం. చదివినంత మాత్రానే మోక్షం పొందుతామా? చదివినంత మాత్రాన మోక్షం పొందరు. భగవద్గీత ఏం చెప్తుందంటే, భగవద్గీత ఈజ్ నాట్ టెల్లింగ్ వాట్ యు హ్యావ్. నీకు ఏమున్నది ఎంత ఉన్నదని భగవద్గీత సంబంధం లేదు. నువ్వెవరు అని చెప్తోంది. నువ్వెవరు అని చెప్పేటప్పుడు భగవద్గీత ఏం చెప్తుంది? యు ఆర్ నాట్ ఏ సింపుల్, యు ఆర్ లైక్ అనంత ఐశ్వర్యం కలిగినటువంటి ఈశ్వర స్వరూపాన్ని నువ్వు అని అర్థం చూపెడుతుంది. అర్థంలో ఎలాగైతే స్పష్టంగా మనం చూసి మన బొట్టు పెట్టుకుంటామో అలా స్పష్టంగా భగవద్గీత మీకు మిర్రర్ చూపెడుతుంది. అందువలన ఆ మిర్రర్లో మేము చూసుకుంటాం, అబ్బా ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది, ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది. బ్లాక్ స్పాట్లు అంటే ఏంటి? ఈ రాగద్వేష అజ్ఞానం. ఈ ఏలాడుతున్నాం కదా, ఈ తల్లిదండ్రులు పిల్లలు ఇవంతా భ్రమ. ఎవరికి ఎవరు అంత పరమాత్మ స్వరూపులే. వాళ్ళు టెంపరీగా వాళ్ళ ద్వారా మీరు వచ్చారు, మీ ద్వారా వస్తారు. ఇదంతా ఈశ్వర ప్లాన్, డివైన్ ప్లాన్. అందువలన అందుకే మనకి ఎక్కడ ప్రమాదం వస్తుంది? పిల్లలు మా వల్ల పిల్లలు వచ్చారు కాబట్టి వీళ్ళు మా వాళ్ళు, మా చెప్పు చేతిలో ఉండాలి. మేము చదివించాను, నేను పెళ్లి చేశాను, నేను చెప్పిన వాళ్ళకి మీరు పెళ్లి చేసి. చూసారా ఈ కమాండింగ్ అటాచ్మెంట్? లవ్ అంటే ప్రేమ పేరుతో తల్లిదండ్రులు కూడా మోహంలో పడిపోతారు, రాగంలో పడిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు. ఇప్పుడు ఇదంతా ఈశ్వరుడి క్రియేషన్ అన్నారు కదా, అంటే నేను నాది అనుకుంటున్నాం మనం, నా పిల్లలు, నా భర్త, నా తల్లి అనుకుంటున్నాం అని చెప్పి. అలా అనుకోకుండా ఇదంతా భగవంతుడి క్రియేషన్ అని అనుకోవాలంటే ఎందుకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు మరి భగవంతుడు? నేను నాది అనే ఒక భావన ఖచ్చితంగా కలుగుతుంది కదా ఈ కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ భగవంతుడు ఏర్పరచలేదు, మనము ఆ దేశకాల పరిస్థితుల్లో మనం చేసుకున్నవి. ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం. ఎందుకు? నాగరికత నిరంతరము మారుతూ ఉంది. ఎవల్యూషన్. ఇట్ ఇస్ నాట్ ఎ రెవల్యూషన్, ఇట్ ఇస్ స్లోలీ ఎవల్యూషన్. ఒకప్పుడు బట్టలు లేకుండా అందరూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలు చెప్తున్నాను నేను. దాని అర్థం ఏంటంటే రోజు రోజుకి ఎవల్యూషన్. ఓకే, అందువలన ఈ నాగరికత ఎందుకు? బుద్ధి అంటే మనము రాక్ మ్యాన్ అంటారు, అంటే రాతి మనుషులు. ప్లాంట్ మ్యాన్ అంటే వృక్షాలు సమానంగా ఉన్న మనుషులు. యానిమల్ మ్యాన్ జంతువులు పశువులుగా సమానంగా ఉన్న మనుషులు. మ్యాన్ మానవత్వం ఉన్న మనుషులు, విలువలు, నీతి, ధర్మం, నిజాయితీ ఇలాంటివి. గాడ్ మ్యాన్ నెక్స్ట్ స్టెప్ అంటే పరమాత్మ స్వరూపతత్వం అన్నమాట. అప్పుడేంటి? యావత్ సృష్టి అంతా నా కుటుంబమే, నాకంటే భిన్నంగా ఎవరూ లేరు, అంతా పరమాత్మ స్వరూపమే. ఎందుకు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాలు సేవత్ పరమాత్మ స్వరూపమే. పరమాత్మ లేకుంటే ఏమి లేదు అసలు. ఎలాగా? ఎన్ని రకాల ఆభరణములు ఎన్ని దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ బంగారం కంటే ఎలాగైతే వేరు కావు, బంగారం అనేది విశ్వరూపంగా ఆభరణములుగా కనిపిస్తుంది, పరమాత్మ అనేది విశ్వరూపంగా ప్రపంచంగా కనిపిస్తుంది. అందువలన బంగారం కంటే వేరుగా ఆభరణాలు ఎలాగైతే ఉండవో పరమాత్మ కంటే వేరుగా ప్రపంచం లేదు. ఆ విషయం, ఆ జ్ఞానం, దృష్టి తెలియాలి ఫస్ట్. మన దృష్టిలో మార్పు అమ్మా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు బాలాజీ మిఠాయి భాండార్ నుంచి లేకపోతే పుల్లారెడ్డి స్వీట్స్ తెచ్చిచ్చాను అనుకోండి, మీరు హ్యాపీగా తినేస్తారు. ఆగండి,
ఇది పుల్లారెడ్డి కాదు, ఉమ్. తిరుమల తిరుపతి లోపలికి వెళ్ళి తెచ్చినటువంటి లడ్డూ ప్రసాదం అన్నారనుకోండి, అప్పుడు ఎలా తింటారు? భావన కళ్ళకి మారిపోతుంది, అద్దుకొని, పవిత్రంగా. కళ్ళకి అద్దుకొని, చూసారా, భావన మారిపోతుంది. లడ్డు అదే. అందుకే ఏ రోజైతే మీకు ఇష్టమైనటువంటి ఒక ఇంతవరకు ఏదో ఒక ఏకరూప ఒక ఇష్టదేవతగా ఏదో అనుకున్నారంటే ఎవరు, ఏదో ఒక ఉదాహరణకి ఎవరు, శివ. సో శివ అనగానే మీకు స్పష్టమైన రూపం మీ ముందు ఉంటుంది. త్రిశూలం పట్టుకుంటారు, చంద్రశేఖరుడు, గంగాధరుడు, జటాధరుడు, నాగపని అంటే నాగభూషణుడు, ఓకేమ్మా, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ యొక్క శివ అంటే మనకి శివ దేవాలయానికి కానీ ఒక ఫోటో కానీ ఒక మూర్తి కానీ కనిపించినప్పుడు ఎలాగైతే భక్తిభావంతో మీరు ఉంటారో అదే భక్తిభావం సృష్టిలో మీరు చూసినటువంటి ప్రతి వస్తువు ప్రతి ప్రాణి యందు ఆ భావం మీరు పొందిన రోజున ప్రపంచమంతా విశ్వరూపంగా మీరు దర్శించినట్టు. ఈ దర్శనమే అర్జునునికి 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ కనిపించారు, అలాగ చూపెట్టారు. ఈ దర్శనం మీరు ఏ రూపం చూసినా శివాన్ని ఎలాగైతే దర్శించగలుగుతారో ఆ దృష్టి తాత్కాలికంగా అర్జునునికి ఇచ్చారంట శ్రీకృష్ణ. దాన్ని విశ్వరూప సందర్శన యోగం. ఓకేనమ్మా. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక ఇవన్నీ కూడా అమ్మ నాన్న మీరు బంధం ప్రేమతో ఉంటారు, వాళ్ళతో ఎంత ప్రేమతో ఉంటారో బయటి వారితో కూడా అంతే ప్రేమతో ఉంటారు. అప్పుడు మీకేమవుతుంది, వీళ్ళందరూ కూడా నా స్వరూపాలే. నేను 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే వీళ్ళందరూ జిరాక్స్ కాపీలే, వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మేము జిరాక్స్ కాపీలు, మీకంటే భిన్నంగా మేము లేవు. ఈ విజన్ వచ్చి దీన్నే వసుదైవ కుటుంబకం అంటారు. అయం నిజో పరో వేతి గణనాలగు చేతసాం ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. అయం ఇది నిజం, వీళ్ళు మావాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా పార్టీ, వాళ్ళు వేరే పార్టీ, వీళ్ళు మా కార్యకర్తలు, వాళ్ళు వేరే కార్యకర్తలు. చూసారా ఫైటింగ్స్ అంతా. అంటే ఇది సంకుచిత భావం ఉన్నటువంటి లఘుచేతసం, అల్ప బుద్ధి కలవాలంట. మరి విశాలమైనటువంటి జ్ఞాన దృష్టి ఇప్పుడు మీకు కలిగిన భక్తి భావం ప్రతి ప్రాణి అందు కూడా. అందుకే నడిచేటప్పుడు కూడా బుద్ధ భగవాన్ మెల్లగా నడిచేవాడు. వాకింగ్ మెడిటేషన్, ఓపెన్ ఐ మెడిటేషన్, అనేక టెక్నిక్స్ ఉన్నాయి సాధనలో, ఇందాక చెప్పలేదు. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఉంటారో మీరు కర్తవ్య డ్యూటీ మాత్రం చేస్తుంటారు, కానీ నేనే దీనికి కారణం అనే భావన మీలో ఉండదు. ఎందుకు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, రిజల్ట్ మీద మీకు హక్కు లేదు, డ్యూటీ చేయని వరకే మీకు అధికారము అని చెప్పారు. ఈ విధంగా చేస్తే మీరు చేసే ప్రతి డ్యూటీ ఏమిటి, యావత్ సృష్టి అంతా పరమాత్మగా విశ్వరూపముగా. ఎక్కడ ఏం చేసినా, మీరు భోజనం చేసినా పూజ అయిపోతుంది, మీరు బ్రష్ చేస్తున్నా పూజ అయిపోతుంది, మీరు నీరు త్రాగినా పూజ అయిపోతుంది, వంట చేసినా పూజ అయిపోతుంది. ఆ రిజల్ట్ ఏది వస్తుందో ప్రసాదంగా మారిపోతుంది. చూసారా, ఈ భావంతో చేస్తే గృహస్థులుగా ఉన్నా మీరు తరిస్తారు. గృహస్థులని మీరు అనుకుంటారు తప్ప మీరు గృహస్థులు కాదు, మీరు సాక్షాత్ సాధ్వీయమని అయిపోతారు. అప్పుడు సాధ్యులని ఇంట్లో ఉండి కూడా సాధ్యులుగా ఉండొచ్చు, మహా గ్రేట్ ఋషిపతులుగా ఉండొచ్చు. హిమాలయాలు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ పిచ్చిగా నీరు లేక, ఉండడానికి ఇల్లు లేక, బట్టలు లేక, మొత్తము మైండ్ అంతా ఇదైపోయి మొద్దుబారిపోయి అక్కడ పిచ్చి అయిపోవడం కాదు, ఎక్కడుండి కూడా మీరు సాధన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అంటున్నారు. కైలాసం అంటుంటాం, శివుడు కైలాసంలో ఉంటాడు అంటాం, సేమ్ టైం శివుడు శ్మశానంలో ఉంటాడంటాం. అంటే అసలు నిజంగా కైలాసం అనేది ఉందా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కైలాసము అంటే ఏంటంటే, ఆసము అంటే ఉండడం, కిల ఆసం, సంథింగ్ ఉంది ఏదో ఒకటి. అంటే సృష్టిలో ఏది నాశనం అయిపోయినా అది నాశనం కాకుండా శేషంగా ఒకటి ఉంది, దాన్నే కిల ఆసం. ఓకే, కిల ఆసమేవ కైలాసం, దాన్నే కైలాసం అంటారు. అంటే ఏంటి? ఆత్మ. యావత్ సృష్టి వచ్చింది కదమ్మా, సృష్టి మొత్తము అన్ని గుళ్ళు గోపురాలు అన్ని కూడా భూకంపం వచ్చింది అనుకోండి. ఇక్కడ సపోజ్ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాం, చిలుకూరులో పెద్ద భూకంపం వస్తే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏమవుతుంది? భగవంతుడి ప్రదేశానికి కూడా అవుతుందా ఏదో ఒకటి? బ్రహ్మాండంగా అవుతుంది. భగవంతుడు మొన్న ఇక్కడ చెన్నైలో ఓ పెద్ద గుడి ఏదో రంగనాథ ఇంకో వేరే గుడి
భూకంపం కొట్టిపోయింది. ఎందుకు కొట్టిపోదు? మనం కట్టిందేగా గుడి. ఇప్పుడు కాదండి, మనుషులంటే ఏదో పాపాలు చేశారు, అవి ఇవి పుణ్యాలు చేయలేదు కాబట్టి పాపం పెరిగింది కాబట్టి మొత్తం విముక్తి, వెరీ గుడ్, అందుకని చెప్పి తీసుకెళ్తారు. వెరీ గుడ్. మరి భగవంతుడు భగవంతుడు ఎక్కడ గుడిలో ఉన్నాడు అంటారా? మీరు బయట లేదా? ఉన్నాడు, మనం అక్కడ ఉన్నాడనే భావిస్తాం. అది భావం అజ్ఞానమే, అజ్ఞానంలో భాగమేగా. అంటే మీరు ప్రాథమిక పాఠం ఎల్కేజీలో ఉన్నారు, మీరు ఎల్కేజీలో చదువు అంతా అదే అనుకుంటారు, అదే అవుతుందా? ఈ దేవాలయాలు కూడా మీకు ప్రారంభం అని చెప్తున్నారు కదా శాస్త్రము. ఇది ప్రారంభ స్థాయి, మొదటి మెట్టమ్మా. తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టండి అంటే తొలి మెట్టు దగ్గర కొట్టేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారా? పైకి వెళ్ళరా? గుడికి వెళ్ళరా? మరి గుళ్ళు గోపురాలకు తొలి మెట్లు లాంటివి మనకి. అందువలన మీకు సృష్టి ప్రళయం వచ్చినా, సునామీలు వచ్చినా దేవాలయాలు పోతాయి, అన్నీ పోతాయి. కానీ నేననేది పోతుందా? పోదు. మీరు చనిపోయినా ఆవిడలో నేను అంటదా లేదా? ఆవిడ మీరు నేనంటారు లేదా? సృష్టిలో నేననేది ఉంటుంది. అంటే పరమాత్మ శాశ్వతమా అనిత్యమా? శాశ్వతం. అది శాశ్వత ఒక నేను తప్ప వేరేగా పరమాత్మ శాశ్వతం కాలేరు. అయితే ఇప్పుడు పరమాత్మను ఏంగా చేయాలి? మనము నేనుగా చేయాల్సిందే, ఇంక వేరే మార్గం లేదు. అర్థమవుతుందా? అందువలన మనుషులు అంటే మనిషి ఎవరో కాదు, మాధవయే. అజ్ఞాన స్వరూపంగా ఉంటే మనిషి అయ్యాడు, అజ్ఞానం పోతే మనిషే మాధవ అవుతున్నాడని చెప్పారు. అందువలన శివ కైలాసము అంటే శివ పేరు ఇంకోటి ఏంటి? కైలాస. ఏంటమ్మా? శివ అనే కైలాసాన్ని ఒకటే, శివ పేరే కైలాస. దాన్ని కైలాసం ఒక నగరంగా పెట్టేసాం మనం. ఏం చేస్తాం? ఇది ఒక అజ్ఞానం లేదా? నేను ఇదే చెప్తున్నా. కైలాస అంటే ఏంటి? ఆసహ అంటే ఉంది, అంటే ఏంటి? ఉనికిగా ఉంది. సృష్టి మొత్తం ప్రళయం అయిపోయి నశించిన ఒకటి ఉంటుంది చివరికి శేషంగా. అదేంటి? ఏదో ఏదో మీకు తెలియదు. కిలా అంటే ఏదో, ఆసం ఉంది, కిలాసం ఏదో ఒకటి ఉంది. కిలాసాన్నే కైలాసం అంటారు. అంటే ఆత్మయే కైలాసం. చూసారా? అందువలన శివ అంటేనే కైలాసం. అందువలన దానికి ఇంకో పేరు ఒకటి ఉంది. ఇంకో పేరు చెప్పనా? కుంటహ అంటే మందం, అజ్ఞానం. మందం, అజ్ఞానం, వక్రం. అర్థమవుతుందా? వికుంఠః చాలా స్పష్టం, చాలా స్పష్టం. తేజస్సు, జ్ఞాన స్వరూపము అన్నామనుకోండి, వికుంఠః. వికుంఠకే వైకుంఠః అంటారు. అందుకే విష్ణు సహస్రనామాల్లో విష్ణు పేరేంటి? వైకుంఠః. ఉన్న చూసారా? వైకుంఠః అంటారా? అంటే వైకుంఠః అనేది విష్ణుకి ఇంకొక పేరు. ఆ వైకుంఠః ఆత్మ. అర్థమవుతుందా? అందువలన దీన్ని సింబాలిజం అంటారు. దీన్ని ఈ కైలాసాన్ని మనకు అర్థం కాదు కాబట్టి ఒక కైలాసాన్ని ఎక్కడో పెట్టి అక్కడ శివ పెట్టి, శివ ఒక్కరంటే మళ్ళీ ఒప్పుకోం కాబట్టి ఆయనకి పార్వతీదేవి వెతికి పెళ్లి చేసి ఆయనకి మళ్ళీ బిడ్డలు, ఆయనకు ఒక సంసారము, ఆయనదో కుటుంబం. విష్ణుమూర్తి ఈయనదో కుటుంబం. వీళ్ళిద్దరి మధ్య పోటీ పడి బ్రహ్మదేవి పంపించాం, ఇక్కడ ఉండదు నీకు స్థానం లేదు పో అని ఒక్క కథ పెట్టాం మనం. ఈ శివ ఏమో అబద్ధం చెప్పాడని చెప్పేసి త్రిశూలంతో పడేస్తే ఇదొక కథ. ఇవన్నీ కూడా కల్పిత కథలు. మనకి తత్వాన్ని అర్థం చేయించడానికి మొదటి ప్రారంభ దశలో మన యొక్క ఋషులు మునులు ఆ విధంగా చేసినటువంటి వీటికి సింబాలిజం అంటారు, కథలు. అందువలన కథల వెనక ఉన్నటువంటి అసలు తత్వాన్ని పట్టుకోవాలి మనం. కథలుగా పట్టుకుంటే మనం కథలుగానే మిగిలిపోతాం. అర్థమవుతుందమ్మా? అందువలన కైలాసం అంటే ఆత్మకే కైలాసము, ఆత్మే శివ. కాబట్టి వాస్తవాన్ని శివ ఎక్కడ ఉంటారు? ఈ కైలాసం అని హృదయస్థములో ఉన్నారు. అందుకే శంకరాచార్యం అన్నారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరః యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. హే శంభో, నువ్వు నా ఆత్మస్వరూపంగా ఉన్నావు, అదే కైలాసం. కైలాసంలో పార్వతీదేవి ఉండాలి కదా. మరి నా బుద్ధి పార్వతీదేవి, ఆత్మ శివ. మన ఇంద్రియములతోని ప్రాణములతో అన్ని చూస్తున్నాం కదా, అన్ని దర్శిస్తున్నాం కదా. ఈ పంచ ప్రాణాలు శివగణాలు. మనం చూస్తున్న అన్ని చూస్తున్నాము, వింటున్నాము, వాసన రుచి అని చేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం గ్రహిస్తున్నాం కాబట్టి లోపల ఉన్న శివకి అభిషేకం జరుగుతుంది అనమాట ప్రతి క్షణం. ఓకే,
మనం ఎక్కడ నడిచి వెళ్తున్నా అంటపైన బ్రహ్మాండం శివమయం జగత్. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది? ప్రదక్షిణ అవుతుంది. మనం గుడి చుట్టే 3 సార్లు ప్రదక్షిణ చేయక్కర్లే. యావత్ సృష్టిలో మీరు ఎక్కడ నడిచినా ప్రదక్షిణే శివకి. తర్వాత మీరు ఏం మాట్లాడినా ఆ శివకే స్థుతి, శివునికే ప్రార్థన, ప్రార్థన స్థుతి ప్రార్థన. ఇక అలసటి చెంది మీరు అలాగ నడుము వాల్చారనుకోండి, ఆ శివస్వరూపంలోనే లయమవుతున్నాను, అది సమాధి. వాస్తవానికి మీరు నిద్ర పోవట్లేదు, ఆత్మ నిద్రపోదు. నిద్రపోయేది ఏంటి? ఈ శరీరము మనసింద్రియములే. ఆత్మ ఎప్పుడు కూడా జాగరూకంగా ఉంటుంది. సూర్యునిలో పగలు రాత్రి ఉందా చెప్పండి? సూర్యునిలో పగలు రాత్రి లేదమ్మా. ఈ భూమి తిరుగుతుంటే నైట్ రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 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 సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది, 24 గంటలు. ఈ రెండో వైపు ఎప్పుడైతే వెనకెట్టేస్తుందో అప్పుడు చీకటి పడుతుంది మనకి. సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది, చదువుకున్నాక చిన్నప్పుడు. కాబట్టి సూర్యునిలో ఎలాగైతే పగలు రాత్రులు లేవో కిల ఆసహ కైలాసం అని చెప్పాను. అందువలన వాస్తవానికి కైలాసంలో శివ ఉన్నాడు అంటే అది మొట్టమొదటి క్లాసు అంటారు. ఏంటి? ముందు ఏమంటామంటే జగత్తుని సృష్టించాడు ఈశ్వర అంటారు. సరే, ఈశ్వరుడు సృష్టించాడు కదమ్మా జగత్తులు. జగత్తు సృష్టించడానికి ఈశ్వరుడు ముందు ఎక్కడ ఉన్నాడు? స్వర్గంలో ఉన్నారన్నారు, చెప్పారు. అందాం, స్వర్గం ఎవరు క్రియేట్ చేశారు? ఈశ్వర. మరి స్వర్గం క్రియేట్ చేసే ముందు ఈశ్వరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ చెప్తాము? నరకంలో ఉన్నాడు అన్నారు, అంతే కదా. సో అందువలన ఈ జగత్తు నిర్మించే ముందు ఈశ్వరు ఎక్కడో నిర్మించాడు. మరి ఇప్పుడు కుండ మనం తయారు చేయాలంటే మట్టి కావాలి కదా. మరి జగత్తు నిర్మించాలంటే మెటీరియల్ ఎక్కడది? ఈశ్వరకి. అందువలన మొట్టమొదటి సదేవ సోమి ఇదమగ్ర ఆసీత్ నేహ నానాస్తి కించన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందువలన బ్రహ్మ అనే ఒక కేవలం చైతన్యం తప్ప రెండవది లేదు అనేటప్పుడు జగత్ క్రియేట్ చేయడానికి మెటీరియల్ లేదు. అయితే మరి ఒకటి ఆప్షన్ ఉంది, ఈశ్వరే జగత్తుగా మారాలి తప్ప రెండు ఆప్షనే లేదు మనకి. మట్టే కుండగా మారాలి తప్ప వేరే మార్గమే లేదు మనకి. మట్టి ఉంది, మట్టే కుండగా తయారయ్యింది, ఈశ్వరు ఉన్నారు, ఈశ్వరే జగత్తుగా మారాలి, ఇంక రెండోది లేదు కదా. సరే, మరి ఈశ్వరే జగత్తుగా మారిపోతే జగత్తు వికారాలు చెందుతుందిగా. అది ఈశ్వరుడికి వికారాలు చెందిపోతాడా? నో. ఈశ్వరుడు వికారాలు చెంది నాశనం అయిపోతాడు. నాశనమైన ఈశ్వరుడు గురించి మనకేం లాభం? నాశనం కానీ ఈశ్వరుడు కావాలి, అవినాశి. కాబట్టి ఈశ్వర జగత్తుగా పూర్తిగా మారడం లేదు, జగత్తు కనిపిస్తుంది ఆయన పైన. ఎలా అంటే సాయంత్రం పూట కొంచెం అంటే చీకటి పడింది, మీరు నడుస్తూ వెళ్ళి అక్కడ పాము అని వెనక్కి తిరిగారు. ఆ తర్వాత ఇంకొకరు టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళి చూస్తే అక్కడ పాము లేదు, తాడు ఉంది అక్కడ. తాడునే పాముగా ఎలాగైతే దర్శించారో సాక్షాత్ ఈశ్వరునే మనము జగత్తుగా దర్శిస్తున్నాము. ఎందుకు? మన దృష్టి అజ్ఞాన కోరికలతో భయాలతో నిండిపోయి ఉన్నది. మీ దృష్టి భయము కోరికలతో నిండిపోవడం వలన ఆ పరమాత్మను దర్శించలేకపోతున్నారు. అందుకే అర్జునుడు కూడా ఆ కోరికలు భయముతో ఉండడం వలన ముందే ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించలేకపోయాడు. అందుకే కృష్ణ, నాకు నీ యొక్క విశ్వరూపాన్ని దర్శించేటట్లు నాకు ఆ అవకాశం ఇప్పించు అంటే, నాకు యోగ్యత ఉందా లేదా తెలుసుకొని నాకు నీ దర్శనాన్ని ఇవ్వంటే, ఆయన ప్రెజెన్స్లో ఆయన యోగీశ్వరుడు, మహాయోగీశ్వరుడు. అందుకే మీకు చెప్తాను నేను, మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. శంకరాచార్య చెప్పారు. అంటే ఒక ఇంద్రజాలం చేస్తుంటారు మనం విలేజెస్లో అప్పుడు వచ్చి తిరిగేవాళ్ళు, లేనిదే చూపెడతారు అంతే. ఇంద్రజాలం, అది మాయాజాలం. ఈ ఇంద్రజాలకుడు ఎలాగైతే చేస్తుంటాడో మహాయోగులు కూడా కొన్ని క్రియేట్ చేస్తుంటారు తన యోగ తపస్సుతో. అది కొంతవల్ల మనం దర్శించుకుంటుంది. ఇంద్రజాలం కంటే కొంచెం బెటరు. విశ్వామిత్రుడు అలాగే ఒక త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేశాడు. ఒక త్రిశంకు అనేవాడు నేను స్వర్గానికి వెళ్ళాలా అన్నాడు. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు మరణించాలన్నారు. అబ్బే నేను మరణించను అన్నాడు.
అంటే సశరీరంతో వెళ్ళిపోవాలంటారు. మన సినిమాలు చూపెడతారు, రామదాస్కి విమానం వచ్చింది, ఇలాంటి సినిమాలకు పరిమితం అవి నిజం కాదు. అందువలన త్రిశంకుకి సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. వెళ్ళాడు సశరీరంతో. ఇంద్ర అన్నాడు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, డోంట్ ఎంటర్ ఇంటూ హెవెన్ అన్నాడు. ఎందుకని సశరీరంతో ఎవరు వెళ్ళరు. అందువలన అక్కడే ఉండు. మహర్షి నాకు ఇంద్ర అనుమతి ఇవ్వట్లేదు, డోంట్ కమ్ నియర్, ఐ విల్ క్రియేట్ ఎనదర్ స్వర్గ ఫర్ యూ అన్నాడు విశ్వామిత్ర. దాన్ని త్రిశంక స్వర్గం అంటారు. అందుకే భూలోకంకి స్వర్గం మధ్య ఉంటారు, ఏలాడుతుంటారు ఆయన. ఎటువంటి వారు వెళ్తారా నిజంగా అటువంటి స్వర్గానికి వెళ్తారా ఎవరైనా? ఆయన ఒక్కడే ఉంటాడు స్వర్గం, రెండోది లేదు అందులో. ఏలాడతారు, ఒక్కలే ఉంటారు చెప్పండి. భయంతో ఉండాలి అక్కడ. ఒక్కరు మీ ఇంట్లోనే ఒక్కరు ఉండలేరు ఒక రోజు, మీరు ఒక రాత్రి. ఇక జీవితాంతం అంత విశాలమైన దట్ ఈస్ ఏ పనిష్మెంట్ మీరు అన్నట్టు. అందుకే ఒకరు కోరుకుంటారు, నేను పట్టుకుంటాను బంగారం అవుతాను. ఎంత నరకం అది. అన్నం పట్టుకుంటే బంగారం అయిపోతుంది. అమ్మ నా బంగారు తల్లి అని తన కూతురు ఎత్తుకుంటే బంగారం అయిపోయింది. ఇంకేం చేస్తారు? ఏం పట్టుకుంటే ఏదైనా కోరుకునే ముందు కూడా ఆలోచించి అదే. ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తా. ఒక ఇద్దరు నైబర్స్ అనమాట, చాలా నైబర్స్, ఇద్దరు తపస్సు చేశారన్నమాట. తపస్సు చేస్తుంటే ఈశ్వరు వచ్చాడు. వస్తే మీకు అడిగాడు, వరం కోరుకో వత్స, నీ తపస్సు ఫలించినది, వరం కోరుకోనమన్న. నాకు ఏంటైతే మీరు వరం ఇస్తారో అని 2 వంతులు రిజల్ట్ ఆయనకు కావాలి. ఎందుకని శత్రువు కదా. అయితే ఏమన్నాడంటే, నాకు ఒక కన్ను పోవాలి అన్నాడు. అంతే, అర్థమైందా? తాతాస్తు అన్నాడు. ఈయనకి ఒకటి ఇచ్చారు కదా, ఆయన 2 పోవాలి. అవతల వ్యక్తి 2 కళ్ళు పోయి. అంటే మనుషులు ఎలా ఉంటారంటే ఈ కామ క్రోధ రాగ ద్వేషాలతో నిండిపోయి ఉంటారన్నమాట. అందువలన మన ముందు ఈ జగత్తంతా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు రామ గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి, కృష్ణ గురించి తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి, ఈశ్వరం తెలుసుకుంటే ఏం చదవాలి చెప్పండి? ఏం చదవక్కర్లేదండి. పరమానంద శిష్యుల్లాగా ఈ ఉన్నదంతా పరమాత్మే కదా, విశ్వరూపంగా జగత్తు ఉన్నది. మనం చూడడం మన చేత కాదు. నేను చూస్తున్న ఆభరణమే. మీ మెడలో నెక్లెస్ బాగుందమ్మా, నీ నెక్లెస్ చూస్తున్న అజ్ఞానంతో, అది బంగారమే. నెక్లెస్ లేనే లేదు అక్కడ, బంగారం ఉన్నది. ఆధారం మూలం ధాతువు, అంతే కదమ్మా. ఇప్పుడు కొండ, సాసరు, కప్పు, జగ్గు, జారు, ప్లేటు అని అన్నాం అనుకోండి, అజ్ఞానం. అక్కడ ఉన్నది మట్టి ఒక్కటే, అన్ని రూపాలకు కనిపిస్తున్నది. మీ చెవిలో కర్ణాభరణము, మీ మెడలో నెక్లెస్, మీ చేతికి బ్రేస్లెట్, గాజు, ఇవన్నీ కూడా పేర్లు చెప్తున్న నామరూపాలు. ఇవి జస్ట్ శబ్దము. వాస్తవానికి అంతా బంగారమే, ఒకటేంటి బంగారమే. సో ఆ విధంగా యావత్తు సృష్టి అంతా కూడా మూలము ఆధారంగా ఈశ్వరే ఉన్నారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అహమాదిత్య మధ్యం చ భూతానామంతమేవ చ. సృష్టి స్థితి లయ నేనే. సకల ప్రాణుల్లో ఉన్నటువంటి హృదయస్థంలో ఉన్నటువంటి ఆ చైతన్య చిదానంద రూప నేనే. అంటే నువ్వు కూడా నేనే, నేను కూడా నేనే, సర్వం నేనే అని అర్థం. ఆ నేనే అహం, భేదం లేదు. అంటే ఇంకంటే విశేషం లేదు, గుణము లేదు, ఆకారం లేదు, రూపము లేదు, ఎటువంటి పరిణామం లేదు, వికారం ఏమీ లేదు. అసలు అది స్థూలం కాదు. ఇప్పుడు మనము విద్యుత్ శక్తి అంటే కరెంటుని చూడగలరా? మీరు కరెంట్ చూడగలరా? వెలిగితే కరెంట్ అనుకుంటాము. మరి ఫ్యాన్ తిరిగితే అంటే కరెంట్ ఉంది. మరి మైక్లో సౌండ్ వస్తే ఏదైనా అంతే. మరి హీటర్ అయితే ఇంతకీ ఏంటి కరెంట్ మీరు చెప్పండి? కరెంట్ యూ కెనాట్ సీ. అంటే లైట్ వెలుగుతుంది కాబట్టి కరెంటు ఉంది అనుమానం. కాబట్టి మీరు ఇలా తల ఆడిస్తున్నారు కదా, మీరు తల ఆడిస్తున్నది మీరు కాదు. ఈ ఆడుతున్న తల వెనక ఆడించేది ఒక శక్తి ఉంది వెనక, అది మీరు. ఈ ఆడించే ఈ తల ఇది మీరు కాదు. నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడుతున్నది నేను కాదు. మాట్లాడే దీని నుంచి ప్రకటన అవుతుంది శక్తి. నా సమక్షంలో మాట్లాడగలుగుతుంది. కరెంటు సమక్షంలో బల్బు వెలుగుతుంది. ఆ పరమాత్మ సమక్షంలో మీరు ఇలా తల ఊపుతున్నారు. నేను చెప్తుంటే నీ ఊపేది పరమాత్మ కాదు, నీ చెప్పేది పరమాత్మ కాదు. ఈ రెండింటికి వెనక ఉన్నదన్నమాట. అందుకే యద్వాచ అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ది నేదం యదిదముపాసతే. అంటే దేని గురించి అయితే ఈ నోరు మాట్లాడలేదో, దేని అనుగ్రహం వలన అయితే మాట్లాడగలుగుతుందో, చూసారా చాలా ఇంపార్టెంట్. దేని గురించి అయితే ఈ నోరు మాట్లాడలేదో, దేని సమక్షం అనుగ్రహం వలన మాట్లాడగలుగుతుందో అది బ్రహ్మ.
అది ఆత్మ, అది పరమాత్మ. అంతే తప్ప నువ్వేదో దేవా దేవాది దేవా అని ఈ దేవాలయంకి వెళ్ళి కింద మీద పడినంత మాత్రం అది పరమాత్మ కాదు అని చెప్పేశారు నీటి ఉపనిషత్తుల్లో. చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ బయటికి చెప్పరు. ఏమో కొన్ని 1000 మందికి ముందేసుకొని జోకులు, కూరల గురించి, వంకాయల గురించి, బంగాళదుంపల గురించి, మీ ఆడపిల్లలు, మీ డ్రెస్సులు, మీ దువ్వెనలు, మీ బొట్లు, వీటి గురించి సెటైర్లు వేసుకుంటే కాలక్షేపం అయిపోతుంది 2 గంటలు. ప్రవచనకారులు సూపరు. ఈ సత్యం గురించి ఎవరికీ చెప్పరు. వాళ్ళు తెలుసుకోవడం మీకు ఇంట్రెస్ట్ లేదు, చెప్పడానికి వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. అంత గతానుగతికో లోక నా లోకో పరమార్థత. ఈ లోకంలో సత్యము వాస్తవం గురించి ఎవరికి ఏది లేదు. మీరు ఏం చేస్తుంటే ఐఎమ్ జస్ట్ ఫాలో అయిపోవడమే. అంధ అనుకరణ అంటారు దీన్ని. అందుకే అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢ అంధేనైవ నీయమాన యత అంధా. అందువలన అజ్ఞానంలో బాగా కూరిగిపోయి ఉన్నాం మనం. అలవాటు పడిపోయి ఇమిటేటింగ్. ఈ వాసన గట్టి పట్టుకుంది. మీరు ఎంత ప్రక్షాళన చేసిన వాసన వదల. ఇంగు వాసన అంటారు దాన్ని. ఆ ఇంగు వాసన పడితే ఎంత ఉతికినా ఇంగు వాసనే వస్తూనే ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు ఒక చిన్న స్టోరీ. 2 అమ్మలు చేపల వ్యాపారం చేసి ఒకరోజు ఒక అతిథుల ఇంటి దగ్గర ఉన్నారు. రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే కంప్లైంట్. ఎక్కడ చూసినా ఏదో గంధము అగరబత్తి వాసన. నిద్ర పట్టలేదు. ఎందుకు ఎక్కడ చూసినా చేపల వాసన ఎక్కడ కనిపించలేదు కదా వాళ్ళు. అది వస్తే హ్యాపీ నిద్రపోతారన్నమాట. సో ఆ విధంగా మనము అనేక జన్మల నుండి ఈ కోరికల్లో, ఈ జంజాముట్నంలో పడిపోయి కింద మీద ఈ యొక్క జీయింట్ వీల్ అంటారు చూడండి, రంగుల రత్నం పడి కింద మీద తిరుగుతున్నాము. అదే మన జీవితం, సంసార చక్రం. దాని నుండి బయటపడి చూస్తే మీకు తెలుస్తుంది ఇదా విశ్వం అంటాం. ఎందుకంటే ఈరోజు ఈ మిల్కీ వేవ్ అంటారు చూడండి, గెలాక్సీలు అంటారు. కొన్ని లక్షల నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఇంకొక నక్షత్రం మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలు అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటే ఏంటి తెలుసా? సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఒక సెకండ్లో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుంది తెలుసా? 3 లక్షల కిలోమీటర్లు. ఒక సెకండ్లో కాంతి 3 లక్షల కిలోమీటర్లు. అలాంటివి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల్లో గెలాక్సీలు తిరుగుతున్నాయి. రాత్రిపూట మీరు ఆకాశంలో చూస్తే ఆ నక్షత్రాలు మెరుస్తుంటాయి. వాటి మధ్య ఉన్న గ్యాప్. అలాంటివి ఎన్ని నక్షత్రాలు. ఒక సాధారణమైన నక్షత్రం దగ్గరలో ఉన్నది భూమండలం, సూర్యుడు. దీనిలో 7 ఖండాలు, సముద్రాలు. 200 భాగం సముద్రం, 1 వంతు భూభాగం. దాంట్లో ఇన్ని దేశాలు. ఈ దేశాల్లో కొట్లాటలు. భారతదేశం ఎన్ని రాష్ట్రాలు, ఈ నదీ జలాల కొట్లాటలు, రాజకీయ కొట్లాటలు చూసారా? దాంట్లో హైదరాబాద్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో అమీర్పేట, మలక్పేట ఎక్కడ ఉన్నాయి, దాంట్లో ఈ యొక్క ఫ్లాట్ అపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నది, అందులో మీరు నేను ఎక్కడ ఉన్నాం. ఎంత. అందుకే ఈ విశాలమైనటువంటి విశ్వరూపంలో మనం కనీసం అసలు ఈ యొక్క గెలాక్సీ పాలపుంతలు లక్షల కొలది నక్షత్రాలే ఒక ధూళి వంటిది, ఒక బుడగ లాంటిది అని చెప్పారు శాస్త్రంలో. ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్యాంతి బుద్బుదానేవ వారిని అని చెప్పారు. అంటే మొత్తం ఈ ఉపాదాన కారణం అని చెప్పాను కదా, మెటీరియల్ కారణం. ఆభరణంకి ఎలాగైతే బంగారం మెటీరియల్ కారణమో, ఈ జగత్తందు ఎన్ని లోకాలు ఉన్నాయో అంతటికీ పరమాత్మయే కారణం, మూల కారణం. మూల కారణం అంటే ఏంటంటే సృష్టి, స్థితి, లయ, ఈ 3 ఉన్నదే మూల కారణం, ఉపాదాన కారణం. బంగారం ఎందుకు ఉపాదాన కారణము? బంగారంతోనే ఆభరణ చేశాము, బంగారంతోనే నిలిచి ఉంటుంది, బంగారంలోనే కలిసిపోతుంది. సో ఈ జగత్తంతా ఆ పరమాత్మయే. అందువల్ల ఈ దృష్టి కలిగినప్పుడు మీకు ఇంకా ఎటువంటి భావం కానీ, రాగద్వేషాలు కానీ, అసూయ కానీ ఉండదు. ఎందుకంటే ఎవరిలో గొప్పతనం చూసినా అది నా విభూతి అనే భావన కలిగిపోతుంది. ఎవరు మొన్నప్పుడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఎస్ నా విభూతి అంటారు. అన్నీ మేమే అవుతాయి ఇక్కడ. ఎందుకంటే మనం దాన్నే గుర్తించలేకపోతున్నాం కాబట్టి నాకు కావాలి, నేను నాది, నేను పుట్టాను, లోకం పుట్టింది. చూసారా? అందువల్ల నీ కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట. అరే నీకంటే లోకం లేదు, నువ్వు లోకంలో పుట్టలేదు, నీలో లోకం పుట్టింది. అది తెలియాలి మనం. అందుకే మనం ఏమనుకుంటాము, దేవుడు నా శరీరంలో ఉన్నాడు. నీ శరీరంలో మండిపోను. అసలు పరమాత్మలో శరీరం ఉన్నది. శరీరంలో పరమాత్మ ఉండడం ఏంటి అంటే ఆరంభం అంటారు దాన్ని. అందుకే మనకి ఇవన్నీ ఎలా చెప్తారమ్మా అంటే, మనం స్లాబ్ వేసేటప్పుడు ఆధారంగా కొన్ని వేస్తాం మనం, ఇసుక అన్నీ.
నేను ఎప్పుడు తీయనంటే ఇసుక పడుతుంటుంది భోజనం చేసినప్పుడు, అది ఓకేనా, వద్దు అని తీసేసే. ఇవన్నీ గుడులు గోపురాలు, ఈ పారాయణాలు జపాలు ఉపవాసాలు తీర్థయాత్రలు సేవలు ఇవన్నీ కూడా అవసరం, కానీ ఒక స్థితికి తీసుకెళ్ళడానికి వరకే. ఆ స్థితికి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఈ ఎల్కేజీలో కేజీలు పీజీలో కేజీ అంటే ఎలాగా? పీజీలో మీ యొక్క మొత్తం మీరు చదువుకున్నది మీ యొక్క జ్ఞానం విజ్ఞానం అంతా మారిపోతుంది. అమ్మమ్మ మా అమ్మేమో టేబుల్స్ రాయమంటారు, 1 into 2 2, 1 into 3 3, ఇవన్నీ అక్కడ కూడా రాస్తే ఎలాగ చెప్పండి? అక్కడ చేయవలసిన లెక్కలు వేరే ఉన్నాయి, అంతే కదమ్మా. మనం విడిచిపెట్టట్లేదు. మన స్కూల్లో జాయిన్ అవడమే తెలుసు తప్ప బయటికి పాస్ అయ్యి రావడమే తెలియదు మనకి. మొట్టమొదటి మీకేమో స్కూల్లో జాయినింగ్ అనేది దేవాలయం తీసుకెళ్ళడం, జాయినింగ్ స్కూల్కి. జీవితాంతం దేవాలయం దగ్గర ఉంటున్నారుగా మీరు ఎప్పుడు బయటకు వస్తారు? మరి రారు. మళ్ళీ జన్మ ఓకే, జన్మ అంటూ ఉన్నదిలేండి, కర్మ సిద్ధాంతం మనకు ఉంది, మీరేం డోంట్ వర్రీ. ఈ జన్మ కాకపోతే 10, 10 కాకపోతే 100, 100 కాకపోతే 1000, 1000 లక్ష జన్మలైనా సరే మీరు ఇలాగా పునరపి జననం పునరపి మరణం అదనమాట. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సంసార చక్రం నుంచి నేను బయటపడాలని ఎవరైతే కోరుకుంటారో మీరు ఉత్తీర్ణులై బయటికి రండి, ఆహ్వానిస్తున్నాం. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః, ఏ అమృత పుత్రులా రండి రండి అంటున్నారు ఋషులు. కానీ మనమాట చెవులు కూడా పెట్టట్లే, మనం ఇటు పెడుతున్నాము. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఇవి చూసుకుంటాం మనము. అక్కడి నుంచి ఆయన పిలుస్తున్నాడు లోపల నుంచి, కమ్ ఇయర్ మై డియర్, కమ్ 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 ఇయర్ మై డియర్ కృష్ణ కనాయి అని పిలుస్తున్నా. మనం వింటేగా, మనకు అది వినిపించట్లేదు అసలు పూర్తి. అందువలన శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, అమృత పుత్రులారా రండి. ఎందుకు రమ్మంటున్నారు అంటే మేము పూర్తిగా అనంత ఆనంద స్వరూపులు ఉన్నాము, భయం లేదు, శాంతి, నిర్భయ స్థితి. మరి ఆ స్థితి నా స్వరూపము, అది తెలుసుకుంటే ఇక సృష్టిలో నేనేం తెలుసుకోవడం లేదు. మరి ఎందుకు తెలుసుకోవట్లేదు? తెలుసుకోవడం కాదు, అది తెలియనికుండా అడ్డుకున్నటువంటి కొన్ని మిస్కన్సెప్షన్స్, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, కామ క్రోధ లోభాలు అడ్డుతున్నాయి. వాటిని మనం సమర్థవంతంగా మనం వాటిని వదులుకోగలిగితే మీరు అనంత ఆనంద స్వరూపులు ఉంటారు. అప్పుడు మీ జీవితం అనేది 3 పువ్వులు 30,000 కాయలు అవుతాయి. అప్పుడు మీరు ఎలాగైతే ఒక మంచి పవిత్రమైనటువంటి నదిలో బోట్లో ప్రయాణిస్తూ లాహిరి లాహిరి లాహి, ఆ జీవితమే అదొక వేరు. అప్పుడు మీకు స్వర్గాలు ఇవన్నీ కూడా మీకు దిగదుడిపి అయిపోతాయి. ఎందుకంటే స్వర్గంలో ఉన్న దేవతలు కూడా అసూయతోనే ఉంటారు. మీ పురాణాలు తెలుసు కదా, ఎవరెవరు తపస్సు చేస్తుంటే ఇంద్ర అంటాడు, ఏ రంభా ఓర్వశి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయి. ఎందుకు? అసూయ. ఎక్కడ ఇంద్ర పదవి పోతే నా సీట్ తీసుకుంటే భయం ఆయనకి. ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్. సో యూ డోంట్ నీడ్ టు బికమ్ ఏ ఇంద్ర, యూ బికమ్ ఏ ఇంద్ర టు ఇంద్ర. ఇంద్ర అని, ఇంద్రుడికి ఇంకొక స్వామిని ఇంద్ర అని. యూ బికమ్ టు శివ అని, శివునికి స్వామిని శివ అని. అందువలన సకల దేవతలు కూడా కొంత పుణ్యం అంటే ఆత్మస్వరూపములో కొంత మెరిట్ తీసుకొని ఇంత గొప్ప పదవులు, ఎలాగైతే ప్రధానమంత్రి మంత్రివర్గములో ఎలాగైతే మంత్రులు ఉన్నారో, ఈ యావత్ జగత్పిత జగదీశ్వర ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అనేవారు ఈ సృష్టికి ధాత పిత మాత పితామహ, వాళ్ళ క్యాబినెట్లో అనేక దేవీ దేవతలుగా ఉన్నారు. వాళ్ళకంటే మీరు సాక్షాత్ శివస్వరూపం అయినప్పుడు వీళ్ళు కూడా మీకు తక్కువ అయిపోతారు అనమాట. అది అసలైనటువంటి జీవితం, అది మానవ జన్మకే సాధ్యం. మిగతా వాళ్ళందరికీ చెప్పాను నేను, పుణ్యము కరిగించుకోవడానికి దేవతా స్వరూపం పొందాలి, పాపాన్ని కరిగించుకోవడానికి హీనమైన జన్మ పొందాలి. కానీ పుణ్యమే పొందాలన్నా పాపం పొందాలన్నా మోక్షం పొందాలన్నా మానవ జన్మ ముఖ్యమైనది. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం హతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. మానవ జన్మట మీరు ఎన్నో కోట్ల జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప మానవ జన్మ రాదంట. అందులో మానవ జన్మ వచ్చి ఈ భగవంతుని గురించి భక్తి, ఈ సేవ, ఇలాంటి ఆలోచన రాదు, ఈ వివేకము వైరాగ్యం రావు. అవి వచ్చి మళ్ళీ ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి గురువు శాస్త్రానికి అందుబాటులో మీకు రావు.
అవి తెలుసుకున్నా మీరు గ్రహించి మీరు హృదయస్థములు పెట్టుకునే స్థితి మీకు రాదు. ఇవన్నీ దుర్లభం అన్నమాట. ఆ చివరికి ఆ బ్రహ్మ యొక్క స్వరూప స్థితి నాలోనే ఉన్నది ఆత్మగా ఆయన తెలుసుకొని నిధిధ్యాసనంలో అంటే జీర్ణించుకోవడం అనేది ఏ జన్మో సుకృతం అది. అందుకే దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. మనిషి జన్మ రావాలి, నా స్వరూపతత్వం తెలుసుకుని నేను బంధము సంసారం నుంచి బయటపడాలని కోరుకుండాలి. ఒక మహాత్మ ఈ తత్వాన్ని దర్శించి అనుభూతిలో ఉన్నటువంటి మహాత్మ మనకి అందుబాటులోకి ఆశ్రయం కావాలి. ఈ మూడు దొరకడము దుర్లభము అన్నారు. అదనమాట అది. అందుకే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః అన్నారు గీతలో. ఏ కోట్లలో ఎవరో కొంతమంది ఇది తెలుసుకుంటారు, అందరు కాదు. అందరికీ లారీలు పెట్టి ఎల్బీ స్టేడియంలో జనాన్ని నింపేసి ఇదేదో ఈ రాజకీయ మీటింగ్ కాదు. అందుకే దీన్ని రహస్య విద్య అన్నారు. గుహ్యం రాజవిద్య రాజగుహ్య యోగం అంటారు. సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్, సీక్రెట్లో క్వీన్ అండ్ ఈ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అందుకే విద్యాన అధ్యాత్మ విద్య అన్నారు. కాబట్టి ఈ గొప్ప అది అద్భుతం అన్నమాట. ఇది తెలుసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మల లీలలు చేయొచ్చు అన్నారు అర్జునుడికి. అర్జున నేను తెలుసుకున్నాను, నేను దర్శిస్తున్నాను, నువ్వు తెలుసుకోలేకపోను, ఇద్దరి మధ్య అదే తేడా అన్నారు. నువ్వు తెలుసుకుంటే నేను సేమ్, తేడా లేదన్నారు. అందుకే అప్పుడు యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర, మనలో ఉన్నటువంటి ప్రయత్నం ఏదైతే చిత్తశుద్ధితో ఏకాగ్రతతో మన కర్తవ్యాన్ని చేయడానికి ఉత్సాహంగా సిద్ధమై ఉంటామో దాన్ని అర్జున అంటారు. వెనక ఉన్నటువంటి వివేక బుద్ధిని ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపాన్ని కృష్ణ అంటారు. ఈ రెండు కలిస్తే సర్వం విజయం, సర్వ ఐశ్వర్యం, సర్వం నీతి ధర్మం అక్కడ తాండవిస్తుంది. అది భగవద్గీత చివరి శ్లోకం. ఇది భగవద్గీత. అందువలన గీత తెలియకుండా చదివినా మీలో ఉన్నటువంటి చెడు గుణం పోతుంది. మీరు అర్థం తెలియకపోయినా మొట్టమొదటి శ్లోకం చదివినంత మాత్రానే మీలో మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. అర్థం తెలుసుకుంటే మీలో ఉన్న మాలిన్యం పోతుంది. తత్వం తెలుసుకొని మీరు నిధిధ్యాసనం చేసుకుని జీర్ణించుకోగలిగితే మీరు మోక్షస్థితి ఆత్మస్థితిలో చేరుకుంటారు. అది భగవద్గీత యొక్క గొప్పతనం. అందువలన ద ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్ అంటారు, అండ్ చారిటీ ఇన్ యువర్ యాక్షన్ అంటారు. చారిటీని తెలుసు కదమ్మా, చారిటీ చేయండియా అంటే దానం అని అర్థం. చారిటబుల్ ట్రస్ట్ల పేరు మీద దోపిడీ జరుగుతుంటుంది కదా, చారిటబుల్ అని రాస్తారు. వాళ్ళు చేసిందంతా దోపిడీ, పేరుకే చారిటీ, లోపంతా మిల్కింగ్. సో ఇది కాదనమాట. ఎప్పుడైతే మీలో ప్యూర్ హార్ట్ అయిందో అక్కడ పరమాత్మ నివాస స్థానం. అందుకే దేహో దేవాలయ ప్రోక్తం జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయం. దీని లోపల రెండు ఉన్నాయి, అజ్ఞానంతో ఉన్న జీవ, ఆత్మ ప్రకాశం జ్ఞాన స్వరూపం ఉన్న పరమాత్మ, రెండు నీలోనే ఉన్నాయి. రెండు పక్షుల్లాగా. ఈ అజ్ఞాన పక్షి సంసారం తిరిగి అలసిపోయి అటువైపు చూస్తే నీవు అయిపోతారు, ఒకటి అయిపోతారు అనమాట. అప్పుడు రెండు మరొండరు. అర్థమైందమ్మా? అజ్ఞానం పోయిందంటే సోహం భావేన పూజ, నువ్వే నేను అనే రూపంతో పూజ చేస్తావు. ఇది సనాతన ధర్మం. అందుకే యావత్తు ప్రతి ప్రాణి నా స్వరూపమే కాబట్టి ఎవరికి హింస చేయలేను. అహింస పరమో ధర్మ. అందరూ ఆనంద స్వరూపులే, ఆనందంగా ఉండాలి. కాబట్టి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భావుగ్యవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, అందరికీ మంగళం కలగాలి, అందరికీ సుఖం కలగాలి, అందరికి శాంతి కలగాలి. ఇది కోరుకున్నదే సనాతన ధర్మం. అంతే తప్ప మన మూఢనమ్మకాలు కొనిపెట్టి ఇదే సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడం కాదు. ఇది సత్యం, ఇది జ్ఞానం, ఇది అనంతం, ఇదే మీ స్వరూపం. తత్వమసి అంటారు, అదే నీ స్వరూపం అనగా అహం బ్రహ్మాస్మి తెలుసుకోవాలి. అది అనుభూతి. ఇదనమాట అమ్మా. సంతోషం అండి. నిజంగా చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ, అంతే బాగుంది మీరు వివరించిన విధానం కూడా. ధన్యవాదాలండి. హరి ఓం నమస్తే. శుభం భూయాత్. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.